మెర్సాల్ సిఫిలినం స్టడీ మనం చేస్తున్నాం. దాని స్టడీ ఎంత గొప్పదో మెర్సాల్ స్టడీ కూడా అంత గొప్పది. ఎందుకని ఇట్ ఈస్ కాల్డ్ ది కింగ్ ఆఫ్ యాంటీ సిఫిలిటిక్స్. సిఫిలిస్ అనేటువంటి దీర్ఘవ్యాధికి ప్రతిఘటన ఔషధములలో ఇది ఔషధరాజం. సల్ఫరు సోరాకి కింగ్ ఆఫ్ యాంటీసోరిక్స్. టూజా సైకోసిస్ కి ది కింగ్ ఆఫ్ యాంటీసైకోటిక్స్. మెర్క్యూరీ సిఫిలిటిక్ మయాజం ఉన్నటువంటి వాళ్ళకి యాంటీ సిఫిలిటిక్. అందుకని ఇది చాలా డీప్ యాక్టింగ్ రెమెడీస్ లో ఇది ఒకటి. ఇది ముఖ్యంగా బాడీలో ఉన్నటువంటి మినరల్స్ అన్నిటినీ కూడా డిస్టర్బ్ చేస్తుంది. హార్డ్ టిష్యూస్ కూడా డిస్టర్బ్ అవుతాయి, సాఫ్ట్ టిష్యూసే కాకుండా. మెర్సాల్తో దేహమునందున్నటువంటి చర్మము మొదలైన మృదువైన ధాతువులే కాక దంతములు, గోళ్లు, ఎముకలు మొదలైన ఘనమైన ధాతువులు కూడా పాదరసముచే ప్రభావితములగును. పట్పట్ విరిగి ముక్కలు పడిపోతాయి, ఏం సందేహం లేదు. చిగుళ్ళు వాచి పళ్ళలా రాలిపోతాయి. నాటు వైద్యం చేస్తూ ఉంటారు. రసం పెట్టామంటే అండి, రసం అంటే పాదరసం ఇంకేముంది, రసకర్పూరం అంటారు. ది ఫ్లవర్స్ ఆఫ్ మెర్క్యూరీ. ఎప్పుడైనా పాపం వెనకటి రోజుల్లో అబార్షన్స్ ఇంకా లీగలైజ్ కానప్పుడు, అంటే మానవులు ఇంకా కొంత హ్యూమన్ బీయింగ్స్ గా ఉంటున్న రోజుల్లో రహస్యంగా గర్భస్రావములకు మోటు వైద్యంలో ఇది వాడేవాళ్ళు. వాడితే ఒక మోటు గర్భస్రావం చేసుకున్నారన్నట్టు రసీదు చిక్కినట్లుగా ఒక పన్ను ముందు ఊడిపోతుంది, రెండవ మాట అటెంప్ట్ చేస్తే రెండవ పన్ను ఊడిపోతుంది. ఇప్పుడు అలాంటి ప్రమాదం అక్కర్లేదు. మానవ జాతి మానవత్వాన్ని కొంత కోల్పోయింది కనుక అబార్షన్స్ ఆర్ లీగలైజ్. వీఆర్ మోర్ సేఫ్. పన్ను పోకుండానే ఫ్రీగా చేసుకోవచ్చు. అయితే అందరు డాక్టర్లు చేయరనుకోండి, దానికోసం స్పెషలిస్ట్స్ కొందరు ఉంటారు, దే ఎర్న్ మోర్. ఇప్పుడు మెర్క్యూరీ ముఖ్యంగా ఎఫెక్ట్ ఇచ్చేటువంటిది చిగుళ్ళు, నోట్లో ఉన్న చిగుళ్ళు. అంటే సిఫిలినంతో మీరు గుర్తుంచుకుని కంపేర్ చేసుకుంటూ ఉండండి. నాలిక డికే యాక్చువల్ గా అలా తినేస్తుంది అంతే టిష్యూని. గొంతు, దంతములు, టీత్, గమ్స్, టంగ్, థ్రోట్, టీత్. తర్వాత ఎముకలు, బోన్స్. తర్వాత పోర్స్ ఆఫ్ ది స్కిన్, పోర్స్ ఆఫ్ ది హెయిర్, అంటే రోమకూపములు, వాటిని ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది. తర్వాత గ్రాడ్యువల్ గా ది టోటల్ హెల్త్ ఆఫ్ ది స్కిన్, చర్మము యొక్క ఆరోగ్య స్థితిని పూర్తిగా మార్చివేయను. కనుక హోమియోపతిలో మెర్క్యూరీ సిఫిలిస్ మయాజం ఉన్న వాళ్ళకి ఇప్పుడు చెప్పినటువంటి ధాతువులన్నీ ఎఫెక్ట్ అవుతాయి. మనం చెప్పుకున్నాం సిఫిలినం చెప్పుకుంటూ, ఇంటర్ట్వైన్డ్ మయాజమ్స్ చెప్పుకుంటూ, కళ్ళలో ఉన్న టిష్యూ ఎఫెక్ట్ అవుతుంది, ముక్కుల్లో, గొంతులో, నాలిక మీద, చిగుళ్ళు, ది గమ్స్ రిసీడ్, అంటే చిగుళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి. కొనాళ్ళు అయ్యేటప్పటికి గట్టి ధాతువులు, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. గ్రాడ్యువల్ గా వచ్చేటువంటి లక్షణం ఏంటి? ల్యాక్ ఆఫ్ కాంప్రహెన్షన్, జడత్వం. అంటే క్రమంగా 10 ఏళ్ల కిందట ఏ పుస్తకం చదివి అర్థం చేసుకున్నాడో ఇప్పుడు అది చేసుకోలేడు. వాడి కొడుకులు పుట్టినప్పటి నుంచి కూడా ఇడియాటిక్ గా ఉంటారు. దీనికి కామన్ అవన్నీ కూడా మీరు మెటీరియల్ మెడికల్ జరుగుతుంటే తెలుస్తుంది. దానికి దీనికి చాలా కామన్ ఉన్నాయి. ఎవరైనా సిఫిలిస్ అనేటువంటి అక్యూట్ డిసీజ్ ని సర్జరీ చేశాక సిఫిలిస్ తక్కువ వస్తుంది. వచ్చిన తర్వాత అది క్యూర్ చేసుకున్నాం అని అనుకుంటారు. ఇంటర్నల్ గా క్యూర్ కాకపోతే అదేమవుతుంది, వైటల్ బాడీలోకి రీఅబ్జార్బ్ అవుతుంది మొత్తం డిసీజ్. ఆ పైన మెంటల్ బాడీలోకి రీఅబ్జార్బ్ అవుతుంది. అయిన తర్వాత మెంటల్ సింటమ్స్ మేనిఫెస్ట్ చేస్తుంది. లైఫ్ మొత్తం మీద వాడికి సిఫిలిస్ అనేటువంటి అంతర్గతమైనటువంటి వ్యాధి ఉండును, విచ్ ది అలోపతి డస్ నాట్ నో టిల్ టుడే. అలోపతిలో తెలిసిన సిఫిలిస్ అక్యూట్ డిసీజ్ ఒకటే. 10 ఏళ్ల కిందటి వరకు కూడా సిఫిలిస్
సంవత్సరాల కిందటి వరకు కూడా సిఫిలిస్ హెరిడిటరీ డిసీజ్ అనేటువంటిది అలోపతి వారు అంగీకరించలేదు. కానీ ఈ మధ్య 10 సంవత్సరాలకి ఈ లోపల కొందరు చేసినటువంటి రీసెర్చెస్ తో కొన్ని పేపర్స్ పబ్లిష్ అయినాయి. కొన్ని ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి, సిఫిలిస్ హెరిడిటరీ దాని ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అని కొద్ది కొద్దిగా అంగీకరిస్తున్నారు. కానీ 200 సంవత్సరాల కిందట హ్యానిమన్ ఎక్యూట్ సిఫిలిస్ కాకుండా సిఫిలిస్ అనేటువంటి మాయాసం త్రూ జనరేషన్స్ ఇట్ విల్ బి క్యారీడ్ అని చెప్పాడు. కనుక ఆ సిఫిలిస్ గురించి మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. అలోపతికి కొత్త అయితే అవ్వచ్చు, కానీ హోమియోపతికి అది క్రానిక్ డిసీజ్ సిఫిలిస్. అలాంటి వ్యాధులలో కావాల్సిన మందులలో మనం చెప్పుకున్నాం యూఫో, బెరిటాకార్ప్, జింకం, మెటారికం వరుసనంతా కూడా వాటి కన్నా పైన శిఖరాయమానంగా నిలబడుతుంది మెర్క్యూరీ. ఇది దాని యాక్చువల్ పొజిషన్ మెర్క్యూరీ. ఇంకా పరిచయం చేస్తాను లైట్లు వచ్చే లోపల. మెర్క్యూరీ వాడు ఎట్లా ఉంటాడో వినండి, తర్వాత నోట్స్ చెబుతాను. మెర్క్యూరీ పేషెంట్ వాడు అన్హెల్దీగా ఉన్నాడని మనిషి వంక చూస్తే తెలుస్తుంది. ఎందుకని? డర్టీ టైప్ ఆఫ్ స్వెట్, చాలా దూరం నుంచి అసహ్యకరము, నీచు వాసన కొడుతున్నటువంటి చెమట వాడికి. ఆ చెమట వాడు భరించలేడు, మీరు భరించలేడు. ఆ వాసన అంటే డిటీరియరేటెడ్ మీట్ వాసన వేస్తుంది, మీట్ వాసన వేస్తుంది. అనగా నీరు గుళ్ళుతున్నటువంటి వాసనతో చెమట. ఆ చెమట కూడా తెగబోస్తూ ఉంటుంది. టూ మచ్ గా కోపియస్ స్వెట్. తలలోంచి మొహం మీదకి కూడా కారుతూ ఉంటుంది. క్యాల్కేరియా కార్బు వాళ్ళకి కూడా ఉంటుంది ఇంత చెమట, కానీ వాసన కానీ ఏమీ ఉండదు. ఆ చెమట నీళ్లలే కారుతుంది క్యాల్కేరియా కార్బు వాళ్ళకి. ఎందుకంటే కొంచెం ఎత్తు చెమట ఉంటుంది. 2 అడుగులు వేసాడంటే ఇదంతా చెమట పోసి చెంబుతో నీళ్లు పోసినట్టు అవుతుంది క్యాల్కేరియా కార్బు వాడికి అంటూ ఉంటాడు. ఓళ్ళెంత వచ్చేయచ్చు క్యాల్కేరియా కార్బు. లేకపోతే సన్నగా ఉండొచ్చు. 10 అడుగులు వేసాడంటే విపరీతమైన చెమట ఆయాసం వస్తుంది. 2 మెట్లు ఎక్కాడంటే 3వ మెట్టు దగ్గర ఏదో మీతో మాట్లాడుతున్నట్టుగా ఉంచవలసింది నటిస్తూ ఎక్కలేడు పై మెట్టు. వాడికి ఇంత చెమట ఉంటుంది, ఎందుకంటే హెచ్చు చెమట ఉంటుంది, కానీ అది కలర్లెస్, టేస్ట్లెస్, ఓడర్లెస్. వీడి చెమట చాలా దుర్గంధము, చొక్కాలన్నీ మరకైపోతాయి. తర్వాత ఆ చొక్కాలు కూడా తర్వాత ఇప్పి ఇంట్లో పడేస్తే నీచు వాసన, మురిగినటువంటి జంతువుల వాసన వేస్తుంది. కనుక లైట్లు మళ్ళీ మన ఎలక్ట్రిసిటీ వారు ప్రసాదించారు కనుక సిస్టమేటిక్ గా చెప్పుకున్నాం. మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది ఇంట్రొడక్షన్ లో సెన్సిటివ్ టు హీట్ అండ్ కోల్డ్. ఇప్పుడు అంటే చలి బాగుంటుందా వేడి బాగుంటుందా అని అడిగితే 2 బాగుండు అన్నాడు. చలికాలం వచ్చినా వీడికి జబ్బులన్నీ బయటేస్తాయి, ఎండాకాలం వచ్చినా బయట వేస్తాయి. ఎండాకాలం వస్తే కొన్ని, చలికాలం వస్తే కొన్ని. చలికాలం వస్తే జాయింట్లు గింట్లు పట్టుకుపోతుంటాయి, గౌటీ అండ్ రొమాటిక్ టైప్ ఆఫ్ కంప్లైంట్. చలికాలం వచ్చినా వీడికి జబ్బులన్నీ బయటేస్తాయి, ఎండాకాలం వచ్చినా బయట వేస్తాయి. ఎండాకాలం వస్తే కొన్ని, చలికాలం వస్తే కొన్ని. చలికాలం వస్తే జాయింట్లు గింట్లు పట్టుకుపోతుంటాయి, గౌటీ అండ్ రొమాటిక్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ అని తప్పుకుంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా నొప్పులు ఎక్కువైపోతాయి. ఎండాకాలం వస్తే ఆపచోపాలు, ఆయాసం, తాపము, మంటలు మొదలైన ఎక్కువ. ఇది కనుక వాతావరణం గట్టిగా మారినప్పుడల్లా వీడికి దెబ్బ తగులుతూ ఉంటుంది. ఏదో ఒక కంప్లైంట్ వీడి మీదుగా పోతూ ఉంటుంది లైఫ్ లాంగ్ గా. కాన్స్టిట్యూషన్ బై బర్త్ వాడు వీక్ గా ఉంటాడు. కంజెనిటల్ గా కనుక మెర్క్యూరీ అయితే, లేదా ఏదైనా జబ్బు చేసిన తర్వాత మెర్క్యూరీ కాన్స్టిట్యూషన్ రావచ్చు. అంత ముందు స్ట్రాంగ్ గా ఉంటాడు, అక్కడి నుంచి వీక్ అండి. మళ్ళీ కోల్పోడు, గట్టిగా శ్రమ పడలేడు. కెనాట్ ఎగ్జాక్ట్. ముఖ్యంగా మాటి మాటికి వాళ్ళలో కనిపిస్తూ ఉండేది షార్ట్ బ్రెత్. కొంచెం శ్రమ చేస్తే 2 అంగుళాలే గాలి పీలుస్తాడు, అంతకంటే పీలుస్తున్నాడు. దీనికి కనిపించేది నో అపిటైట్ అట్ ఆల్. ఆకలి లేదు, అన్నద్వేషము. ఇందాక చెప్పిన యాంటీమోనియం చూడడం లాగా ఉంటుంది. కానీ వీడికి ఇంకోటి ఎక్స్ట్రా ఉంటుంది, వాటికి లేదు. సెలైవేషన్, తుమ్మతిగా నోటంబడి
లాలాజలం ఊరుతుండదు. నాలుగే ఇలా ఉంటుంది చుట్టూ అటు ఇటు. టంగ్ ఇస్ కాల్డ్ సెర్రేట్ ఇన్ ఇట్స్ ఆరిజిన్. సెర్రేట్, సెర్ర అంటే రంపం లేకుండా, సెర్రేట్ అంటే రంపం పొళ్ళని ఉంటుంది. తర్వాత ఉండవలసిన కంటే లావుగా ఉంటుంది. టంగ్ విల్ బి స్వోలెన్. లేదా క్రానిక్ డిసీజ్ దాకా అక్యూట్ డిసీజ్ అయితే టైఫాయిడ్ మొదలైన వాటిలో ది పర్సన్ ఫీల్స్ దట్ ఈస్ టంగ్ ఈజ్ స్వోలెన్. అది రెండోది. తన నాలుక మామూలు కింద పెద్ద సైజులో వచ్చినట్టు వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. దాన్ని మన లాంగ్వేజ్ లో పెట్టాలని చెప్పాలంటే ది పేషెంట్ ఫీల్స్ ది టంగ్ మౌత్ఫుల్ అన్నాడు. నోటి నిండా నాలిక ఉన్నట్టు ఫీల్ అవుతాడు టైఫాయిడ్ మొదలైన వ్యాధుల్లో. ఇట్ ఈస్ ష్యూర్ ఇండికేషన్ ఆఫ్ మెర్క్యూరీ టైఫాయిడ్. ఇంకా నాలుగు తాపమంటే అటుపక్క ఇటుపక్క ఇలా ముద్దలు కనిపిస్తాయి. ఏమిటంటే ది ఇంప్రెషన్ ఆఫ్ టీత్ మే బి ఫౌండ్ ఆన్ టంగ్. నాలుకపై దంతముల గుర్తులు కొంతకాలం నిలబడే ఉండును. అంటే అర్థమైతే టంగులో ఉన్న టిష్యూస్ అన్ని రాకూడని చేంజ్ వచ్చినది అని అర్థం. ఉండకూడదంతసేపు దాని మీద ఇంప్రెషన్ ఉంటుంది అంటే అర్థం మార్పు వచ్చింది. ఇవి మైండ్ లో పెట్టుకుంటే మెర్క్యూరీ వాడి పిక్చర్ తెలుస్తుంది. ప్లస్ మనిషి దగ్గర వాసనలు ఉంటాయి. ఏం వాసనలు ఉంటాయి? నీటి కూడినటువంటి వాసన కానీ, లేదా చిన్నప్పుడు కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు గుర్తుంచుకోండి, ల్యాబొరేటరీలో మెర్క్యూరీ వేపర్లు వస్తూ ఉంటే వచ్చిన వాసన కానీ పేషెంట్ దగ్గర వస్తుంది. ది స్మెల్ ఆఫ్ మెర్క్యూరీ వేపర్. అంటే పాదరసపు రసాయనిక వాయువుల వాసన. మరి అది చూడాల్సిందే చెప్పేది. మెర్క్యూరీ వాసన వేస్తాడు మనిషి. ఆ దీపావళికి పాముల మందు, పాత పాముల మందు, కొత్త పాముల మందు మళ్ళీగారు ఇది సైడ్ కాలంలో తీసి తయారు చేస్తున్నారు. తెల్ల పాముల మందు ఉండేది, అది కాలుస్తూ ఉంటే వచ్చే వాసన ఇప్పుడు ఈ తరం వాళ్ళకి తెలియదు. కనీసం మన ఏజ్ వాళ్ళకి తప్ప తెల్ల పాముల మందు ఉంటుందని తెలిసేది తర్వాత ఏజ్ వాళ్ళకి తెలియదు. నల్ల పాముల మందు వచ్చేస్తుంది. ఈ ఇంట్రొడక్షన్ తో ఇంకా డ్రగ్ స్టడీలోకి ప్రొసీడ్ అవుదాం. ఇవే మళ్ళీ రిపీట్ అవుతాయి కానీ సిస్టమేటిక్ గా ప్రొసీడ్ అవుదాం. కాన్స్టిట్యూషన్, మెర్క్యూరీ కాన్స్టిట్యూషన్, శరీర తత్వం ఎట్లా ఉంటుంది? ఈజ్ వీక్, దుర్బలముగా ఉండును, తరచుగా నీరసపడుతుండును. Always complains of little pain. Little pain. అంటే పళ్ళున బుర్ర బదలైపోయేంత తలనొప్పి రాదు వీడికి. తలనొప్పిగా ఉంది, కొంచెం కొంచెంగా ఉంది, ఏదో కదులుతున్నట్టుంది, లేదా ఇవన్నీ మెడల నొప్పులుగా ఉన్నాయి, ఇక అంటూ ఉంటాడు, కటకటకట్లాడుతుంది. ఇదంతా నొప్పిగా, ఇదంతా నొప్పిగా ఉంది, నొప్పిగా పడిదగిపోతుంది. బాగా ఉండవు, నొప్పి లేకుండా ఉండవు. ఎవరి కాళ్ళు లిటిల్ పెయిన్స్, ఎక్కడికక్కడెక్కడెక్కడ ఏదో చదువుతున్నట్టుంటాయి. కనుక ఎప్పుడు కూడా ఈ స్థితి నెలలో ఏదో కొంచెం వెడికినట్టుంది, 2 రోజులు అయితే తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా గౌటీ అండ్ రొమటిక్ టెండెన్సీస్. కానీ మనకి వెనక చెప్పుకున్న డ్రగ్స్ లో ఉన్నంత రావణ పద్ధతిలో ఉండవు నొప్పులు. చిన్న చిన్న నొప్పులు అండి, కొంచెం సన్నగా నొప్పిగా ఉందండి, నడుము కొంచెం సన్నగా నొప్పి, వెన్నులు ఒక పెసరు అంటారు ఈ జిల్లాలో, ఒక పెసరు నొప్పిగా ఉందండి. ఇట్లా చెవులో ఒక పెసరు పోటు వస్తూ ఉంటుందండి, గుండెలో ఒక పెసరు పోటు ఇట్లా ఒక పెసరుగా ఉంటాయన్నీ. కనుక లిటిల్ పెయిన్స్
ముఖ్యంగా లిటిల్ పెయిన్స్ ఎక్కడ ఉంటాయి వీడికి? బోన్స్, ఎముకల్లో ఉంటాయి. ఎముకకి మధ్య కానీ ఎముక లోపల కానీ లిటిల్ పెయిన్స్. ఇంకా టూత్, వీడు కామన్ గా మనకి కంప్లైంట్ చేసేది పంట నొప్పి. ఈ పనులు అవుతుందండి ఎప్పుడప్పుడు అంటారు. ఇడి చేసి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాడు వీడు అనుకుంటున్నా ఆ పనులు లాగేస్తారు. వాడిదా వీడిదా తెలక డెంటిస్ట్ కొత్తగా ప్రాక్టీస్ పెట్టాట. యంగ్ లేడీ పాపం ఏదో ఎంక్వైరీకి వచ్చింది అక్కడ బర్నాడ్ షరాస్తాడు. వచ్చాడు కూర్చోబెట్టి పళ్ళు లాగేట. చూడ ఇక్కడికి ఎందుకు వస్తారు అనుకుంటా. అది పోటాటం మొదలెడితే ఎక్స్క్యూజ్ మీ దిస్ ఈజ్ మై ఫస్ట్ టూత్ అంటాడు వాడు డెంటిస్ట్. అంటే వాడు ప్రాక్టీస్ లో అది మొదలెడతాడు. అప్పుడు మీరేనా అదే అని అడుగుతుంటాడు. అలా పనులు లాగేస్తారు. తర్వాత రెండోది, లేదా ఇది పక్క దానికి సరిగ్గా ఇది తూర్పు అయితే ఇది పొడవ ఆగ్నేయంగా ఇంకోటి, ఇలా మెల్లిగా వాడి 35-40 ఏళ్ళు అయ్యేటప్పటికి చాలా వరకు లాగేస్తారు. కొన్ని లాగేసిన తర్వాత మిగతా వాటికి ఏమైనా సలహా ఇస్తారంటే ఓలు మొత్తానికి ఎంత ఇస్తామని అడుగుతారు. ఇలా పాపం చాలా పాడైపోతాయి పళ్ళు. ముఖ్యంగా ఈ 2 పళ్లలో ఏదో ఒకటి ముందు ఎఫెక్ట్ అవుతాయి, ఇవి కానీ ఈ అడుగు కానీ. అప్పుడు స్త్రీని బట్టి, స్త్రీ గల వారైతే బంగారు పళ్ళు. శ్రావణ మాసం వస్తుందంటే ఆడవాళ్ళకి బంగారు పన్ను, భారీగా బంగారు పన్ను వేయించేటం ఆయన. లేకపోతే దుబ్బి పన్ను, ఏదో ఒకటి. కనుక వీళ్ళకి పంట ట్రబుల్ చాలా అర్లీగా స్టార్ట్ అవుతుంది. ఆ నొప్పి భరించలాగా ఇలా నొక్కుకుంటూ ఉంటారు, వదిలేకపోతుంది. అంటే నొక్కుకుందామని అనిపించే నొప్పి వస్తుంది మెరుసాలకి, కానీ నొక్కుకుంటే బెటర్మెంట్ ఉండదు. జాగ్రత్తగా ఉండాలి. బ్రయోనియా మొదలైనవైతే నొక్కుకుంటే బెటర్గా ఉంటుంది, సమ్మగా ఉంటుంది. నేను చేత తుండు కూడా ఇట్లా పెట్టుకుని నొక్కు కూర్చుంటాడు బ్రయోనియా వాడైతే. వీడు అలా కాదు, ఇలా దాన్ని సతాయిస్తూ ఉంటాడు. నొక్కకుండా ఉండలేడు, నొక్కినా ఏం లాభం లేదు. కనుక ఒక 2-3 ఏళ్ళు అలా సతాయించేట్టుగా ఊడిపోతుంది. అప్పుడు ఇంకో పని మొదలెడుతుంది. ఇలాంటి పాపం డెంటల్ ట్రబుల్స్ ఉంటాయి. తర్వాత డికే ఆఫ్ టీత్ ఉంటుంది, అర్లీ ప్రీమెచ్యూర్ డికే ఆఫ్ టీత్. డికే ఆఫ్ టీత్ లో ఒకటి, వైటలక్క ఒకటి, సిగిల్నం ఒకటి, క్యాల్కేరియా ఫ్లోర్ ఒకటి, క్యాల్కేరియా ఫాస్ ఒకటి, ఒకటి, ఫ్లోరిక్ యాసిడ్. వీటిలో ఏదో ఒకదాని కాన్స్టిట్యూషన్ లో ఉంటారు, అర్లీగా పడిపోతున్నవాడు. ఇంకొక విధంగా పడిపోయే ఉన్నాయి. ఈ కాక అది కూడా చూద్దాం వేరే. ఫైటోలక్క, మెర్క్సాల్, ఫైటోలక్క, సిపిలినం, క్యాల్కేరియా ఫ్లోర్, క్యాల్కేరియా ఫాస్, యాసిడ్ ఫ్లోర్. ఇంకో రకంగా పళ్ళు, దానికి మందు లేదు. అది ఇండియాలో మా ఆచార్య గారు ఆయన ఉన్నాడు. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. మందుని 10 ఏళ్ల కిందట వచ్చాడు. ఓ ఏడాది పడుతుంది, ఆయన తగ్గుతుంది. ఓ వారం అయిన తర్వాత కొద్దిగా కూడా తగ్గలేదండి అన్నాడు. 1 ఇయర్ పడుతుంది. సెకండ్ వీక్ అయిన తర్వాత నేను వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను, పళ్లలో ట్రబుల్ ఉంది అన్నారు. అయితే ఎట్లంటే పడు తీయించుకుని తగ్గుతున్నాను. శుభ్రంగా మొత్తం పొడి తీసాడు. ఇవాళ స్కూల్లో తగ్గిపోయాడు, తగ్గలేదు. వాళ్ళు తీసేయారు, తగ్గలేదు సార్ అన్నాడు. దానికి మందు లేదు, మళ్ళీ ఏం చేయలేము. గ్యారంటీ తీసేశారు కానీ సంతకం లేదుగా. డాక్టర్ వేయడానికి సంతకం పెడతారా? వారు ఇప్పుడు కూడా ఇట్లాగే ఉన్నారు. అంటే ఇది పోయింది, అది రాలేదు. సొమ్ము పోయి శనిపోయింది. వీటిలో ఏదో ఒక కాన్స్టిట్యూషన్కి వస్తారు, ఎర్లీగా పడిపోయిన వాళ్ళు, పోతున్నవాడు.
యాసిడ్ ఫ్లోర్ వాళ్ళు చాలా తమాషగా ఉంటారు కాన్స్టిట్యూషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, యాసిడ్ ఫ్లోర్ కోపడకండి, అన్ని విషయాలు మనం మొహమాటం లేకుండా చెప్పుకోవాలి. కాన్స్టిట్యూషనల్ యాసిడ్ ఫ్లోర్ కనుక అయినట్లయితే మగవాడు వాడికి ప్రతిదినం తన భార్య కావాలి, ఆడది ప్రతిదినం భర్త కావాలి. అంటే దే కాంట్ లివ్ సపరేట్లీ. అంటే దే ఆర్ ఆల్మోస్ట్ హాఫ్ యానిమల్స్ ఆఫ్ సెక్స్. దే కాంట్ స్పెండ్ ఏ నైట్ వితౌట్ హ్యావింగ్ ఫ్యామిలీ లైఫ్. కొంచెం మీరు విషయాలు గమనించగలిగినట్లయితే కామన్ సెన్స్ తో యాసిడ్ ఫ్లోర్ వాళ్ళు వేరే దొరుకుతారు. అది ఎప్పుడు దొరుకుతారంటే వైఫ్ కి జబ్బుగా ఉండి మంది ఇప్పిస్తూ ఉంటాడు, జ్వరం వచ్చి వైఫ్ కి ఐపీవర్ ఉంటుంది అనుకోండి, 103, 104. అప్పుడు రాత్రిపూట మిమ్మల్ని అందరూ వెళ్ళాక పేషెంట్స్ వెళ్ళిపోయాక వచ్చి మిమ్మల్ని అడుగుతాడు. ఇట్లాంటి ధర్మ సూక్ష్మలో నిశ్చితమా అని అడుగుతాడు. బుద్ధి లేదు వాడికి. మీరు నిశ్చితం అని చెప్పినట్లయితే పిచ్చిముడా కొడుకు అనుకుంటారు. అదే లేదా హీ విల్ హ్యావ్ సబ్స్టిట్యూట్, ఏదో పద్ధతి. మరి గైకి వెళ్ళి పిండం ఏమో ఒక్కడే వెళ్ళినట్టు, భార్య రాలేదు ఎట్లా వేయటం అంటే ఏదో 10 రూపాయలు ఇచ్చి ఎవరిని కూర్చోబెట్టండి అన్న పేట్ల మీద, అలాగే ఉంటుంది. సో let it be woman or man, it will be a half beast of sex in acid floor. అంచేత యాసిడ్ ఫ్లోర్ ఎప్పుడన్నా ఏడాదికి 1-2 డోసులు ఎవరికైనా వేస్తే వేయచ్చు, కానీ మిగతా సింటమ్స్ మీద రిపీటెడ్ గా వేశారంటే అది ఎస్టాబ్లిష్ అవుతుంది. అదొకటి లేండి. మనం చేసే ఉపకారం వాడే ఆశ్చర్యపోతాడు, ఏమిటిది పేషెంట్ ఏడాది పోయిన తర్వాత ఏమైంది సేమ్ ఫెలో కృష్ణాచార్య అని అనుమానం వస్తుంది. అందుకని యాసిడ్ ఫ్లోర్ ఫ్రీక్వెంట్ గా వాడి కాన్స్టిట్యూషన్ అయితే కానీ యూజ్ చేయరాదు. కాన్స్టిట్యూషన్ అయితే యూజ్ చేస్తే అది రెక్టిఫై అవుతుంది. బికాస్ ఇట్ ఇస్ అ డిసీజ్, ఇట్ విల్ బికమ్ నార్మల్ ఇన్ఫెక్షన్. ఇది ఒకటి మాత్రం ఆ ఒక్క డ్రగ్ చెప్పినప్పుడల్లా మీరు గుర్తుంచుకోండి. అది సిబ్లెటిక్ మయోసిస్ యొక్క లక్షణాల్లో అది. ఇంకా వీడికి పళ్ళు గమ్ ట్రబుల్స్ ఉంటాయి. అంటే చిగుళ్ళు వాపు, చిగుళ్ళు రిసీడ్ అయిపోతాయి వెనక్కి, క్రమంగా వదిలే జారిపోతాయి. చిగుళ్ళకి తెచ్చుకున్నవన్నీ ఉంటాయి. చిగుళ్ళు ఎరుపు, చిగుళ్ళ మీద పొక్కలు, నోట్లో నంచు పొక్కలు, నోటి పూత, అస్తే అండ్ టంగ్, నాలుగు పూత, గుల్లలు అంటారు ఇక్కడ, ఓ జిల్లాలో పొక్కులు అంటారు. తర్వాత దవడ లోపల రిపీటెడ్ గా వచ్చి తగ్గకుండా ఉంటున్నటువంటి కురుపులు లోపల పక్క ఉంటాయి, పొక్కులు మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. విటమిన్ సి తక్కువ అయిందంటారు, కరువు వచ్చి చచ్చిపోతున్నట్టు ప్రపంచంలో. అది వేస్తూ ఉంటారు, చిన్న బిళ్ళలు తోసేస్తూ ఉంటారు, మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. మొహమాటం కోసం ఆ బిళ్ళను చూసి మళ్ళీ వస్తూ ఉంటుంది. సిబ్లెటిక్ మయాసం వల్ల వస్తాయి, కానీ విటమిన్ సి తక్కువ. మనం తీసుకున్న ఆహారం వాళ్ళు తీసుకుంటున్నారు. విటమిన్ సిని శరీరం తీసుకున్నదు అని గుర్తుంచుకోవాలి. తక్కువ కాదు, తక్కువ అంటే మనం తినాలని వాళ్ళు తింటలే రోగం. విటమిన్ సిని ది బాడీ రిఫ్యూజెస్ టు అబ్జర్వ్, అంతేగాని విటమిన్ సి తక్కువ అని ఉండదు ఎక్కడ. బికాస్ నేచర్ ఈజ్ నెవర్ పొలిటికల్, ఇట్ ఈస్ నో ఇన్ఈక్వాలిటీస్. హ్యూమన్ బీయింగ్ పొలిటికల్ ఫెలో, కానీ ఏ బీస్ట్ యానిమల్ పొలిటికల్ కాదు, నేచర్ పొలిటికల్ కాదు. ఈక్వాలిటీ ఉంది నేచర్ లో. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అందరికీ ఉంటుంది. ఆ కూరలు తిన్న వాళ్ళందరికీ కూడాను కొందరికి పంచుతాం, కొందరికి పంచుతాం, ఈ కులాల వాళ్ళకే ఇచ్చేస్తాం, అట్లా ఉండదు నేచర్ లో. ఈక్వల్ గా ఉంటుంది. వాడికి లోపల జబ్బు ఉండటం వల్ల అది లోపల అబ్జర్వ్ చేసుకోలేడు విటమిన్ సి, అంచేత మనం ఇద్దాం అంటూ ఉంటారు. కనుక తరచుగా నోరు, అట్లాగే గొంతులో అల్సర్ మొదలైన వస్తూ ఉంటాయి. గమ్ ట్రబుల్స్, నో రిలీఫ్ ఫర్ ఫుడ్ ఎనీ టైం. ఎప్పుడైనా సరే ఏడుస్తూ అన్నం తింటాడు, అన్నం అయితే లేదు. ఆ టైంకి నలుగురితో పాటు దేవుడు అంటూ కూర్చుని తింటాడు. రొటీన్ అనమాట. ఆ కూర్చొని తింటున్నంతసేపు కూడా మందు మింగినట్టుగా ఉంటుంది. మామూలుగా ఇంజక్షన్ చేయించుకున్నట్టు
ఎనిమా చేయించుకున్నట్టు అలా ఉంటుంది, కానీ భోజనం చేసుకున్నట్టు ఉండదు వాడికి. ఫార్మాలిటీలో ఉంటుంది ఏదో. అంటే హీ హాజ్ నాట్ ది ప్లెజర్ ఆఫ్ ఈటింగ్. భోజనంలో ఉన్న ప్లెజరు పోతుంది పాపం మనిషి. ఏదో చెత్త తిన్నట్టు, పచ్చి తిన్నట్టు ఇట్లా ఉంటుంది. తర్వాత తరచుగా అప్పుడప్పుడు నాసియా, నోటి మండీలు కడుతున్నాయి, వాంతి వచ్చేట్టుగా ఉంది, వికారం, ఒక పలుకు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొందరు పొద్దున పూట, కొందరు మధ్యాహ్నం, కొందరు సాయంత్రం, ఇట్లాగా. ఇట్లాంటి వాళ్ళే భావన అల్లం, భావన జీలకర్ర, ఇట్లాంటి భావనామయ్యలు ఉంటారు. భావకు అంటే ఈ నాసియా ఎక్కువ కాదు, దానికి ఇలాంటివన్నీ డివైస్లు కొన్ని కనిపెట్టుకుని నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఆ పక్కన ఆఫీసులో మీకు కూడా ఇస్తారు, కొంచెం వేసుకోండి, ఎట్లా ఉంది, బాగుందండి. అవన్నీ పాలియేటివ్స్ వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. ఏం లేదండి, నోరు అసహ్యంగా ఉన్నప్పుడల్లా వేసుకుంటూ ఉంటారు. మెర్క్యూరీ పేషెంట్స్ 160 మంది ఉంటారు. భావన అల్లం, భావన జీలకర్ర పొట్లాలు జేబులు పెట్టుకుని ఆఫీసులో అప్పుడప్పుడు నోట్లో వేసుకునేవాళ్ళు. అనే భావన ఎక్కువ. సెలవేషన్, లవాచలం ఎత్తుగా ఊరును అంటే పేషెంట్ని మీరు నాలుగు చూపించమని అడిగితే అలా దాపేటప్పటికి అక్కడి నుంచి సెలవేషన్. ఆ హాఫ్ మినిట్ లో, ఫ్యూ సెకండ్స్ లో నాలుక అలా నిలబడలేదు, సెలవేషన్ పోతుంది అంటారు. అలాగే కొన్ని మాట్లాడుతూ ఉంటే బయటికి బుడగలుగా సెలవేషన్ వస్తుంది. అది మాత్రం మెర్క్యూరీ కాదు, జాగ్రత్త గుర్తుంచుకోండి. పళ్ళల్లోంచి, పెదవుల్లోంచి మాట్లాడుతూ ఉంటే సోప్ బబుల్స్ మోస్తరుగా సెలవేషన్ వస్తుంది. దట్స్ ఎ డిఫరెంట్ డ్రగ్ విచ్ ఈస్ కాల్డ్. ఎవరన్నా చెప్పగలరా? ప్లంబం మెటాలికం లెడ్. వాళ్ళ శరీరంలో లెడ్ పాయిజనింగ్ ఉందని గుర్తించండి. వాళ్ళకి ప్లంబం మెటాలికం తాలూకు జబ్బులు ఉంటాయి. ప్లంబం మెటాలికం వేస్తే తగ్గవలసినటువంటి జబ్బులు ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇవి నల్లబడతాయి. గోళ్ల క్రింద ఉన్న భాగం నల్లబడను ప్లంబం మెటాలికంలో. కంపారిటివ్ స్టడీ చూసుకోండి. ఇది మెర్క్యూరీ కింద రాసుకోకండి, ప్లంబం మెటాలికంలో బ్రాకెట్స్ లో రాసుకోండి. ఈ కింద నల్లబడతాయి. కొందరికి గోళ్లు కూడా నల్లబడతాయి. కొందరికి దంతముల పైన ఉన్న చిగుళ్ళు నల్లబడతాయి. ముందు నీలంగాను, తర్వాత నల్లగాను, సిరాలాగా అవుతాయి. గమ్స్ బికమ్ ఇంక్ లైక్ గ్రాడ్యువల్లీ ఆర్ బ్లాక్. తర్వాత క్రమంగా చర్మం మీద కూడా కప్పు రావడం మొదలు పెడుతుంది. ఇది ఒకటి. తర్వాత క్విక్నెస్ తగ్గుతుంది. కాళ్ళ వేళ్ళకి, చేతుల వేళ్ళకి క్విక్నెస్ తగ్గుతుంది. అంటే స్లో అండ్ క్రీపింగ్ పెరాలిసిస్, కోణీయం లాగా 10-12-15 సంవత్సరాలు వస్తుంది ఈ పక్షవాతం. చిట్ట చివరి రోజుల్లో చూసి డాక్టరు ఇది పక్షవాతం ఉండోయ్ అంటాడు. ఏది 10-12 సంవత్సరాలు అయ్యాక. అది వాడు చెప్పడం మనకు తెలీదు. క్రమంగా వీటి మూవ్మెంట్ తగ్గుతుంది. తగ్గి వీటికి తనవి కావులాగా, కొయ్యల్లాగా ఫీల్ అవ్వటం మొదలెడతాడు మెల్లిగా. అంటే ఒక రకమైన నంబునెస్ సెటిన్ అవుతుంది. అంటే లాస్ ఆఫ్ సెన్సేషన్ క్రమంగా తగ్గుతుంది. మచ్చలుగా తగ్గటం కాదు, మొత్తం చేతికి, కాలికి, వేళ్ల దగ్గర నుంచి పైకి క్రీపింగ్ అవుతుంది. అనగా స్పర్శ జ్ఞానము గాని, వాటి మీద వాడికి ఉన్న స్వామిత్వము గాని తగ్గుతుంది. కనుక ప్లంబం మెటాలికం వాళ్ళలో ఒక పక్కన పక్షవాతం వాళ్ళు ఉంటారు, పక్షవాతంలోకి వెళుతుంది. ఇంకో పక్కన కుష్ఠ వ్యాధికి పెడుతుంది. ఈ మొదట్లో ఒకటే వ్యాధి, మధ్య చీలిన తర్వాత 2 వ్యాధులు అవుతాయి. ఇది ఈ వ్యాధికి ట్రీట్ చేస్తూ ఉంటాడు, అది ఆ వ్యాధికి ట్రీట్ చేస్తూ ఉంటాడు. దీనిలో మర్రి గింజ విత్తనం పడకమునుకోది నూరి పచ్చడి చేసే బదులు మర్రి చెట్టు కొమ్మలెక్కి ఆకులు దూస్తూ ఉంటాడు చెట్టును చంపుదామని. అది ఇంకా వేస్తూ ప్లంబం మెటాలికంలో ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి కడుపు నొప్పి. ప్లంబం మెటాలికం కడుపు నొప్పి 2-3 పేషెంట్స్ ని చూచాక మీరు క్లియర్ కట్ గా ఆ డ్రగ్ కనుక్కుంటారు. ఇంకో కడుపు నొప్పికి దానికి సంబంధం లేదు. ఎట్లా ఉంటుంది?
లోపల ఏదో ఒక బ్లాక్ ఆఫ్ మెటల్ పెట్టినట్లు ఉంటుంది. వాడు అనిపిస్తుంది వాడికి ఏదో ఒక లోహమయమైన గడ్డ కడుపులో ఉన్నట్లు. టిపికల్ గా పెయిన్ ఇన్ ది అంబులెన్స్ అనగా బొడ్డులో నుంచి నొప్పి ఉంటుంది. ఇంకా మీరు కనిపెట్టగలిగితే డ్రగ్ దొరికిపోతుంది. ఇంకొక పాయింట్ కనిపెట్టగలిగితే ఎట్లాగా, యాజ్ ఇఫ్ ఏ స్ట్రింగ్ వర్ టైట్ అండ్ పుల్డ్ అవుట్. పరుపులు కుట్టేవాడు ఓ దారం వేసి యువతలకి లాగుతాడు చూడండి టాకా వేయటానికి, అలా ఈ బొడ్డుకి లోపల నుంచి దారం వేసి యువతలకి లాగుతున్నట్లు కడుపు నొప్పి వస్తుంది. ఇంకొక డ్రగ్కి ఆ కడుపు నొప్పి లేదు. బొడ్డు లోపలి నుండి ఒక దారము పోసి వెలుపలకు లాగుతున్నట్లు కడుపు నొప్పి. ఇంతేనా? ఇంతే కాదు. బ్లడ్ మొట్టమొదటిగా దేని మీద ఎఫెక్ట్ ఇస్తుంది? థ్రోట్ అండ్ టంగ్, గొంతు నాలుక మీద ముందు ఎఫెక్ట్ ఇస్తుంది. ఏది? లెడ్ పాయిజన్. ఏమవుతుంది? క్రమంగా ముద్దమాట వస్తుంది. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అలా మాట్లాడటంలో స్పష్టత తగ్గిపోతుంది. అప్పటికి కానీ ఆ డాక్టరో ఈ పేషెంటో తెలుసుకోలేరు అది టంగ్ ప్యారలైజ్డ్ అని. ఇంకప్పుడు చేయగలిగింది ఏం లేదు. నాలుకకు పక్షవాతం వచ్చను, ఇంకా నాలుక చనిపోయాను. చూసారా చాలా హారిబుల్ అనేది దీని పాయిజనింగ్, లెడ్ పాయిజనింగ్ అంటే. అందుకని ఎవరికైతే కొత్తగా ఆఫీసులో కానీ ఇంట్లో కానీ డోర్స్ పెయింటింగ్ చేస్తే వికార పెట్టి వాంతి వచ్చినట్టు అవుతుందో వాళ్ళు లెడ్ పెయింటింగ్ ఇంటికి వేయనీయరాదు. అంటే వాళ్ళు దానికి ససెప్టబుల్. వాడికి 15-20 సంవత్సరాల లోపల ఇవన్నీ వస్తాయని అర్థం. ఈ లోపల డాక్టర్ విల్ బి ఎ డాంకీ టు స్లీప్ ఓవర్ ది హోల్ మ్యాటర్. టంగ్ ప్యారలైజ్ అయిన తర్వాత అన్ని టెస్ట్ చేసి ఇది పెరాలిసిస్ అంటాడు వాడు చెప్పడం ఎందుకు? సటన్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హారిబుల్ ఆక్యుపేషన్ డిసీజ్. జాగ్రత్తగా ఉండాలి. ఇదొకటి. ఎల్యూమినం ఒకటి. ఎల్యూమినం కేసుల్లో తప్పకుండా నాలుక వెనకాల టంగ్ మీద గ్రాన్యులేషన్స్ వస్తాయి. బుడిపెలు. ఎల్యూమినం పాయిజనింగ్ శరీరానికి జరిగిందంటే లోపల నాలుక వెనకాల పనసకాయ మీద ఉన్నటువంటి గడియల్లే గరుకు వస్తుంది. ఇప్పుడు మనం అల్యూమినం చెప్పుకుంటున్నాం, ప్లంబింగ్ కాదు. జాగ్రత్త. వచ్చి సంవత్సరాల తరబడి ఉంటాయి, గట్టి పడతాయి, సంఖ్య పెరుగుతాయి, నొప్పి ఉండదు, దురద ఉండదు, బాధ ఉండదు, ఏమీ ఉండదు. అద్దంలో చూసుకుంటే అప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఊయిదై అంటే యమదూతలు కంఠంలో సమయం కొరకై వేచి ఉన్నారన్నమాట, కొమ్ములతో గిట్టలతో. ఒక టైం ఏడిపోయేటప్పటికి మంచినీళ్ళు మింగుతూ ఉంటే అలా మెల్లిగా పోవటం మొదలెడతాయి. ఇదే మెల్లిగా పోతున్నాయి, ఏదో అలసటగా ఉందనుకుంటాడు. ఓ వారం రోజులు వీడి తోసేస్తాడు. డాక్టర్ లాంటి వాడికి బుద్ధి లేనప్పుడు పేషెంట్ వెంటనే కేర్ తీసుకుంటాం అనేది ఎట్లా ఉంటుంది? లేమేనా అనేది ది డాక్టర్ షుడ్ బి అలర్ట్. హోమ్ డాక్టర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను వాడు పిల్స్ ఒక్కటే కదా చూసుకోవాల్సింది. అలర్ట్ గా ఉండాలి. అది ఉండదు వీడికి. అప్పుడు ఒకవేళ వీడు అద్దంలో చూసుకుని డాక్టర్ గారు ఏమిటో ఇక్కడ ఈ దొరుకులు ఏమండి అని చూపించిన అదేం లేదండి అంటాడు. ముందే వాడు చదువుతుంది లేదంటాడు వీడు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యేటప్పటికి 45 ఇయర్స్ ఆ ప్రాంతానప్పుడు మీకు మంచినీళ్ళు ఆలస్యంగా పడుతుంది. వారం రోజులు అలాగే ఉంది. తనకి గొంతు నొప్పి చేసిందేమో అని అనుకుంటాడు. మాత్రం వీడు కూడా అంతే, ప్లంబం వాడు కూడా అంతే. తనకి గొంతు నొప్పి చేసిందేమో, మాట ముద్దగా వస్తుంది అని అనుకుంటాడు. వారం అయిన తర్వాత అనుమానం డాక్టర్ తిరిగిపోతే వాడు ఇంకో వారం 2 వారాలు అవి ఇవి టచ్ చేసి మెంటల్ సొల్యూషన్ టచ్ చేసి అందులో గొంతులో గర్గిల్ చేసి ఉమేమని హక్కు అని ఇవని సునపడం ఇవన్నీ ఒక 2 వారాలు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఆఫ్టర్ 3 వీక్స్ వీడు పెడితే నొప్పి ఇంకా ఉందా, తగ్గలేదా? పేషెంట్స్ లో కూడా కొంతమంది ఉప్పందించేవాళ్ళు ఉన్నారు. గొంతు నొప్పిగా ఉందంటే డాక్టర్ గారు ఇది మామూలు నొప్పి అంటారా? ఏమో అది మీరు జాగ్రత్తగా చూడండి. అంటే క్యాన్సర్ అనేది
వాళ్ళ పేషెంట్స్ చాలా మంది తెలిసి ఈ రోజుల్లో అందిస్తారు. అప్పుడు డాక్టరు చూసి, సరే ఈ 2 days ఈ టాబ్లెట్స్ వాడండి, తగ్గకపోతే అప్పుడు ఎక్కడ 3/5 తవ్విస్తాడు, అంటే గ్రేవ్. దానికి ఆర్డర్ ఇచ్చి ట్రీట్మెంట్ మొదలెడదాం. ఒక పక్క 3 feet by 5 feet అక్కడ కొనుంచాలి, ఇది బరియల్ గ్రౌండ్ లో గ్రేవ్ కి. సరే 2-3 రోజులు టాబ్లెట్స్ వాడి టాబ్లెట్ పూకట కూడా కష్టంగా అంటాడు. అంటే పొడి చేసేసుకో, అది అయిపోతాయి. ఆ స్టేజెస్ అన్ని అసలైనటువంటి కథ పుట్టపర్వంలోకి వస్తుంది. వస్తే అప్పుడు ముక్కదీసి పైకి పంపిస్తారు, అంటే బయాప్సీ. బయాప్సీ అంటూ తిన్నగా చేస్తే సైంటిఫిక్ గా ఎలా చేయాలంటే ఇండియాలో చూసినట్లు ఎవరూ చేయకూడదు, ఎన్నడూ చేయకూడదు. ఎవరైనా మెడికల్ సైన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే కోపడకండి, సమాధానం ఉంటే చెప్పండి నేను అడిగిన దానికి. నిజంగా అది కనుక అప్పటికే క్యాన్సరస్ అయిపోయి ఉన్నట్లయితే, మ్యాలిగ్నెన్సీ ఉన్నట్లయితే, బయాప్సీ చేసిన తర్వాత 24 hours టైం ఇచ్చినట్లయితే ఇట్ స్ప్రెడ్స్ లైక్ వైల్డ్ ఫైర్ అని చెప్పారు. అది థియరీ. కనుక బయాప్సీ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేటప్పటికి మనకి ఎన్నాళ్ళు పడతాయి? 2-3 వారాలు. అంటే మందుకు పంపిస్తే మాసిగానే తిరిగి వచ్చాడు అన్నట్లుగా ఉంటుంది రిజల్ట్స్. సో ఇండియాలో గొంతు కానీ శరీరంలో ఏ భాగమైనా బయాప్సీకి వైద్యునికి అప్పచెప్పినటువంటి వాడు పిచ్చిముండ కొరకు. అసలు బయాప్సీ అంటూ తీసుకుంటే, నేను జెనీవాలో అక్కడ చూశాను, యూరోప్ లో బయాప్సీ అంటే ఎలా చేస్తారంటే థియేటర్ రెడీగా చేసుకుని అక్కడ ఆపరేషన్కి ఆపరబుల్ కేసు అవునా కదా చూసుకుని అప్పుడు ఇక్కడ బయాప్సీ తీసి వెంటనే టెస్ట్ చేసి మ్యాలిగ్నెన్సీ కనిపిస్తే వెంటనే తీసుకెళ్లి ఆపరేట్ చేస్తారు. యాక్చువల్ గా చాలా మంది డాక్టర్స్ చెప్పారు 8 hours కన్నా ఎక్కువ మేము టైం ఇవ్వమండి అని చెప్పారు. అంచేత డాక్టర్తోనూ బయాప్సీతోనూ కత్తితోనూ ఔషధంతోనూ ఖడ్గంతోనూ ఫిరంగితోనూ తుపాకీతోనూ చావటం కన్నా రోగంతో చావటం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇట్లాంటిది. కనుక every case that is taken biopsy in India is done by an idiot because he waits for the results for not less than 2 weeks. అప్పుడు వీడు చేసేదే ఉంది, కానీ అద్గతగా ఉంది, మ్యాలిగ్నెన్సీ ఉంది అంటాడు. ఉందన్న ఒకటి లేదన్న ఒకటి. నెక్స్ట్ స్టేజ్ అది ఎల్యూమినా. అనుమానం వచ్చి హ్యానిమన్ ఏం చేశాడు, పూర్ హౌసెస్ లోకి అన్నిటికీ వెళ్ళి టెస్ట్ చేశాడు. జర్మనీలో, ఫ్రాన్స్ లోను చేస్తే వాళ్ళందరికీ ఎల్యూమినం పళ్ళెలతో భోజనాలు పెడుతున్నారు. స్టాటిస్టిక్స్ చేయించాడు. ఆ పూర్ హౌసెస్ లో ఉన్నటువంటి ఓల్డ్ పీపుల్ అందరూ కూడా 63% థ్రోట్ క్యాన్సర్ చచ్చిపోయాడు. స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. వెంటనే అప్పటి నుంచి మార్పించాడు. అప్పటి నుండి చాలా అర్లీ స్టేజెస్ లో కనిపెట్టబడినటువంటి థ్రోట్ క్యాన్సర్స్ లో మెంటల్ సిమ్టమ్స్, మోడాలిటీస్ సరిపోతే వండర్ఫుల్ గా అప్పటి నుండి చాలా అర్లీ స్టేజెస్ లో కనిపెట్టబడినటువంటి థ్రోట్ క్యాన్సర్స్ లో మెంటల్ సిమ్టమ్స్, మోడాలిటీస్ సరిపోతే వండర్ఫుల్ గా క్యూర్ చేసే డ్రగ్స్ లో ఎల్యూమినా ఒకటి అయినది హోమియోపతిలో. దిస్ ఈజ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎల్యూమినా. ఇది కంపారిటివ్ స్టడీ పక్కన ఉంటుంది. మళ్ళీ మనం మెర్సాల్లోకి వస్తాం. లంబం మెటాలికం 30తో స్టార్ట్ చేస్తున్నాం. వెరీ డీప్ అండ్ వెరీ స్లో యాక్టింగ్ డ్రగ్. ఒక డోసు వేస్తే 5-6 వారాలు పనిచేస్తుంది. అక్యూట్ డిసీజ్ లో అయితే కనీసం 2-3 రోజులైనా టైం ఇవ్వాల్సి వస్తుంది 2వ డోసుకి. చాలా డీప్ చాలా స్లో యాక్టింగ్, అంటే కోనియం గీనియం అంటే. కనుక ఇవి ఈ నాసియా, సెలైవేషన్ ఇవన్నీ గుర్తుంచుకోవాలి. నో టేస్ట్ ఫర్ ఫుడ్. తర్వాత స్వెట్ ఆల్మోస్ట్ ఆల్వేస్ దేర్, చెమటలు ఎప్పుడు ఉంటూ ఉంటాయి. స్మెల్స్ ఆల్వేస్ దేర్ విత్ ది పేషెంట్. ఎప్పుడు అనేక దుర్వాసనలు, అతని నోరు గాని, శ్వాస గాని, చెమట గాని దుర్వాసనలు ఉంటాయి. నీచు కూలినటువంటి వాసన వస్తూ ఉంటుంది. చిల్లి, సామాన్యంగా చలి భరించలేడు, ఎండ కూడా ఎక్కువ భరించలేడు. కాస్త వెచ్చగా ఉంటే కిటికీ నుంచి ఎండ కూడా పడుతుంటే దాంట్లో కూర్చోగలడు, కానీ గట్టిగా ఎండ భరించలేడు, చలి అసలు భరించలేడు. కనుక ది పేషెంట్ ఈజ్ చిల్లి. చిన్నప్పటి నుంచి కూడా వాడికి గ్లాండ్స్ ఆర్ ప్రామినెంట్లీ స్వోలెన్. సిగ్గులంతో కంపేర్ చేసి చూసుకోండి, అన్ని సరిపోతాయి. గ్లాండ్స్, గ్రంథులు ఈ మెడ మీదవి కానీ, ఇక్కడ ఉన్నవి కానీ, ఇక్కడున్నవి కానీ, ఇక్కడివి కానీ, గజ్జలలోవి కానీ, అవి
మాటి మాటికి చలిగాలు వచ్చినప్పుడల్లా నొప్పి చేస్తూ ఉంటాయి, మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. కొద్దిగా వాపు నొప్పి తగ్గుతూ ఉంటాం. ఇక్కడ కొంచెం నొప్పిగా ఉంది, మెడ బిర్రుగా మళ్ళీ తగ్గుతూ ఉంటాం. ఇది అండి గ్లాండ్ స్వోలెన్ అండ్ రిపీటెడ్లీ పెయిన్ఫుల్ వెనెవర్ దేర్ ఈస్ చిల్ వెదర్. చలిగాలి వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా నొప్పి చేస్తూ ఉంటాయి. తర్వాత లిటిల్ ఫీవర్ విల్ బి దేర్. ఇవి నొప్పి చేసినప్పుడల్లా కొంచెం జ్వరం వస్తూ ఉంటుంది. ట్యూబర్క్యులర్ గ్లాండ్స్ అంటారు, అందుకే ఒకటే పేరు. కానీ హోమియోపతిలో మెర్క్యూరీ గ్లాండ్స్ వేరుగా ఉంటాయి, ట్యూబర్క్యులర్ గ్లాండ్స్ వేరుగా ఉంటాయి. ఈ మిగతా సింటమ్స్ తో చూసుకోవాలి. తర్వాత రిపీటెడ్ అల్సర్స్ ఇన్ ది థ్రోట్. గొంతులో పుండ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నోటిపోత ఒక్కటే కాక గొంతులో పుండ్లు చిన్న ఒక స్పాట్ ఉంటుంది. మింగితే ఆ పక్కన ఉన్నటువంటి పన్ను, కన్ను, చెవు లోపలికి చేరుకొచ్చినట్టు టక్కన నవ్వుతూ ఉంటుంది. ఏంటి అంత కదులుతుంది మింగితే కొట్టగేస్తే. తర్వాత ఇంకొక ముఖ్య లక్షణం, ప్రతిదానికి ఎక్కడ పడితే అక్కడ దెబ్బ తగిలినా తగలకపోయినా, ఒరుసుకున్నా, రాసుకున్నా, గీసుకున్నా, కొంచెం గోరలాగినా, చిగురు లేచిన చింపటేస్తుంది. ఈజీ సపరేషన్, ట్రాన్స్ఫార్మేషన్. ఏదైనా కొంచెం సందడి స్కిన్ మీద ఉంటే చాలు, 2 రోజులు అందులో ఇంకా స్కీమ్ వచ్చేస్తుంది శుభ్రంగా. ఒంట్లో పుష్కలం అనమాట తయారవుతుంది స్కీమ్. ఆల్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఫ్రీక్వెంట్లీ ఇన్ఫ్లేమ్. పలుచని చర్మ భాగములు పొరలనియు తరచుగా పుండ్లగుతుండును. కాళ్ళ వేళ్ల మధ్య ఒరిసిపోతూ ఉంటాయి, నీళ్లలో తిరిగితే లేడీస్ కి పాచిపోతూ ఉంటాయి మాటి మాటికి. అవి నీళ్లు తగులుతాయి కదండి అంచేతంటారు. నీళ్ళు అందరికీ తగులుతున్నా మిగతా లేడీస్ కి. అలాగే సబ్బు తగిలితే కొందరికి అక్కడ పుండైపోతుంది. జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సబ్బు తగిలితే పుండయ్యేటువంటి వాళ్ళు కాస్టికమ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లోకి వస్తారు. ఎందుకని దే ఆర్ సెన్సిటివ్ టు కాస్టిక్ సోడా అండ్ కాస్టిక్ పొటాష్. సబ్బులో ఉండేవి కనుక మనం జనరల్ స్టడీ చేసుకుంటూ వాళ్ళ హిస్టరీ స్టడీ చేసుకోవాలి జాగ్రత్తగా. నీళ్లలో తిరుగుతున్నామండి, కాళ్ళు ఓర్చిపోతున్నాయి అని అంటే యువతల యాంటీ సిఫిలిటిక్ డ్రగ్స్ లోకి వస్తాయండి. సిఫిలినం కానీ, ఫైటోలెక్కా కానీ, మెర్క్సాల్ కానీ ఇటు. లేదా ఇంకో పక్కన క్యాల్కేరియా గ్రూప్ లోకి వస్తాయి, కాల్షియం, క్యాల్కేరియా కార్బ్ కానీ. కాళ్ళు ఒరిసిపోతూ ఉంటాయి, అంతేగా చేతులు కూడా ఒరిసిపోతూ ఉంటాయి నీళ్ళలో. సబ్బు రుద్దుకుంటే చాలండి చేతులు కాళ్ళు ఒరిసిపోతాయి. మోహం సబ్బు రుద్దుకుని బొట్టు పెట్టుకుంటే అక్కడ పుండైపోతుంది. కాస్టికమ్ గ్రూప్. కాస్టికమ్ గ్రూప్ అంటే ఏమిటో చూద్దాం. అట్లా ఉన్నాయి. ఇలాగ మనం ఇతర పేషెంట్ ని బట్టి తీసుకుని మన పిన్ పాయింట్ చేసుకుని వచ్చేందుకు చేయాలి. ఇంకా ది పేషెంట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ వైటల్ హీట్. ఒంట్లో వేడి మామూలు కన్నా తక్కువగా ఉంటుంది మనకన్నా. థర్మోమీటర్ లో టెంపరేచర్ సరిపోతుంది, కానీ ముట్టుకుంటే మనిషి చల్లగాను, శరీరం చెమట, పుండ్లు, అపరిశుభ్రము ఇవి ఉంటాయి. వేడి తక్కువగా, ఉష్ణోగ్రత ఇట్లా ముట్టుకుంటే మామూలు వెచ్చదనం ఉండదు, తక్కువగా ఉండదు. కొంచెం శవం శరీరానికి మనిషి శరీరానికి మధ్యలో ఉంటుంది అన్నమాట. తర్వాత ఫ్రీక్వెంట్లీ ఐలిడ్ ఇచ్చింగ్ అండ్ ఇన్ఫ్లేమింగ్. కన్నురెప్పలు తరచుగా దురద పెట్టుతూ పుండు పడుతుంది. కళ్ళు ఎర్రబడను. ఐస్ బికమ్ రెడ్ ఫ్రీక్వెంట్లీ. కార్నియా బర్న్స్. కనుగుడ్డు మండిపోతుండను. ఐస్ ఫ్రీక్వెంట్లీ వాటర్. కంటి నుండి తరచుగా నీళ్లు వస్తూ ఉంటాయి, అలాగ ఊసవుతూ ఉంటాయి. క్రమంగా ఒక ఏజ్ వచ్చేటప్పటికి క్యాటరాక్ట్, శుక్రములు కళ్ళలో తయారవును. క్యాటరాక్ట్స్ వచ్చిన తర్వాత తగ్గుతాయా అని అడగవచ్చు. కట్టేనా? 50% అది పేషెంట్స్ కి తగ్గుతాయి. మిగతా 50% శస్త్రచికిత్స. హోమియోలో 150 మందికి క్యాటరాక్ట్స్ వచ్చాక తగ్గుతాయి, 100 మందికి రాకముందు ట్రీట్ చేస్తే రావు. అది కానీ ట్రీట్మెంట్ రాకముందు చేయాల్సింది. క్యాటరాక్ట్స్ దే ఆర్ ది అల్టిమేట్స్ ఆఫ్ ఎ డిజీజ్ తప్ప డిజీజ్ కాదు. ప్రెసిపిటేట్స్ ఫార్మ్ అయిన తర్వాత వాటిని కెమికల్ యాక్షన్ బ్యాక్వర్డ్ గా చేయడానికి
సాధ్యం కాకపోవచ్చు. ఇంకా సామాన్యంగా వెలుతురు చూడలేరు. కెనాట్ బేర్ బ్రైట్ లైట్. సూర్యరశ్మి మొదలైన ఎదురుకుండా కూర్చోలేరు, ఆ పక్క కూర్చోవాలి వీళ్ళు. అంతేకాక క్రానిక్ ఇయర్ ట్రబుల్, తరచుగా చెవులో పోటు, చెవులో చీవి, వీళ్ళకి కంట్లోంచి కానీ చెవులోంచి కానీ వచ్చేవి బూడిద రంగులో ఉండును. గ్రేయిష్ కలర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ది బాడీ. గ్రేయిష్ కలర్ డిశ్చార్జెస్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ. అర్లీ డికే ఆఫ్ టీత్, చాలా తొందరగానే వయస్సులోనే వాళ్ళు విరిగిపోవటం. లాస్ ఆఫ్ టీత్, ఒక్కొక్క పని వదిలేకపోయి నడి వయస్సు లోపలనే కొని పడిపోవడం, ఇట్లాంటివన్నీ. ఇది వీడి కాన్స్టిట్యూషన్. వీడి మెంటల్స్ అండ్ మోడాలిటీస్ రేపు చూస్తాం. ఆర్నికాకు మామూలుగా పాపులర్ గా ఎరుగున్నటువంటి డ్రగ్స్ ఏవి ఎనిమికల్స్ లేవు. కానీ ఎసటిక్ యాసిడ్ అని డ్రగ్ చెప్పాను కంపారిటివ్ స్టడీలో ఒక చోట, ఎనిమిక్ కండిషన్స్, హార్ట్ కంప్లైంట్ మొదలైన వాటిలో. అందుకని ఎప్పుడో వాడుతూ ఉన్నప్పుడు ఆ రెండు ఒకదాని తర్వాత ఒకటి వాడకూడదు. అంటే ఎసిటిక్ యాసిడ్ తర్వాత ఆర్నికా కానీ, ఆర్నికా తర్వాత ఎసిటిక్ యాసిడ్ కానీ వాడినట్లయితే రిజల్ట్స్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటాయి. అంచేత దే ఆర్ కాల్డ్ ఎనిమికల్. అలాగే మనం కార్బోహైడ్రేట్స్ చెప్పుకున్నప్పుడు మనం ఎరుగున్నటువంటి డ్రగ్స్, మామూలుగా వాడే డ్రగ్స్ ఏ వీటిల్లో ఏది ఎనిమికల్ లేదు. కానీ బాగా రేర్ గా ఉన్నది కోబాల్ట్ అనే డ్రగ్ ఉంది, కోబాల్టం. అది ఒకటి ఎనిమికల్. అవి మనం చెప్పుకునేటప్పుడు మళ్ళీ గుర్తు చేస్తుంటాం. అంటే మన ఉద్దేశంలో ఈ క్లాసులు ఈ 4-5 రోజులే కాక ఇటు పైన కూడా వీక్లీ కంటిన్యూ అవుతాయని, తర్వాత మళ్ళా నెక్స్ట్ సెషన్లో మనం 2 months పెట్టుకున్నప్పుడు దీనికి అడ్వాన్స్డ్ స్టడీగా ఉంటాయని, అది మామూలుగా క్లాసులు పెట్టుకునేటువంటి పద్ధతి. వీ హోప్ ది సేమ్ థింగ్ విత్ యూ ఆల్సో. దో నాట్ ఆల్, బట్ విత్ మెనీ ఇట్ ఈస్ ట్రూ. మనం ప్రొసీడ్ అవ్వచ్చునా? మెర్క్యూరీ మెంటల్ సిమ్టమ్స్ లో మనం ప్రారంభం చేసుకోవాలి. మెర్క్యూరీ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో చూసాం. మెర్క్యూరీ మెంటల్ సిమ్టమ్స్ కొంచెం మిగతా వాటి కంటే కొద్దిగా సటిల్ కష్టం. పిక్చర్ కట్టించుకోండి. మెర్క్యూరీ మెంటల్ సిమ్టమ్స్. పేషెంట్ ఒక మెర్క్సాల్ పేషెంట్ గా ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వస్తాడనుకోండి. అంటే హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి పేషెంట్స్ వస్తారు. ఆ డాక్టర్ గారు మెర్క్సాల్ అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ పేషెంట్ అనుకోండి. వస్తే ఎలా ఉంటుందో మీరు చూస్తే దాన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది. నాకు చాలా కాలం నుంచి హెడేక్స్ ఉంటున్నాయి అని చెబుతాడు పేషెంట్. అయితే బ్రెయిన్ వేసి, కాదు సార్ కొద్దిగా వినండి, నాకు సంవత్సరాల తరబడిగా ఉన్నాయి. అలాగే శిబిరం వేసి అంటే కొంచెం నిదానించడం కానీ, అర్థం చేసుకుంటాం కానీ, ఎదుటివాడిని చెప్పనివ్వటం కానీ, తను వినటం కానీ, అంటే అలవింగ్ ది డ్యూ టైం ఫర్ ఎనీథింగ్, అది ఉండదు. అది అంటే అది వరకు చాలా మంచి బ్యాలెన్స్డ్ ప్రిస్క్రైబర్ కూడా వాడు గనక అడ్వాన్స్డ్ సిఫిలిస్ మయాజం పేషెంట్ గా గనక అయినట్లయితే ఒక 10 years లో ఇప్పుడు నేను చెప్పిన చేంజ్ వస్తుంది. ఆ పేషెంటే ఆశ్చర్యపోతాడు. ఏమిట్రా ఈయన ఇలాగ ఆఫ్ హ్యాండ్ గా ఎన్నడూ ప్రిస్క్రైబ్ చేయడే, చెప్పంగానే మెడిసిన్ పేరు చెబుతున్నాడు అంటే. అలాగే ఇంకొక వినండి సార్ అంటాడు వాడు, ఆ పేషెంట్. అది వరకు అలవాటు, బాగా కేస్ చెకింగ్ అన్ని తీసుకున్న తర్వాత మంది ఇవ్వటం అలవాటు అదే డాక్టర్ దగ్గర. అందుకని ఏమంటాడంటే, నాకు కొంచెం కడుపులో మంట కూడా వస్తూ ఉంటుంది సార్, హెడేక్స్ కడుపులో మంట కూడా వస్తూ ఉంటుంది. మరి చెప్పా అయితే అర్జెంట్ అనేసి 3 అయినాయి ఇప్పటికి అదే పేషెంట్కి. సార్ కొంచెం రాసిస్తాను, పర్లే చెప్పు,
ఇది ఈ పద్ధతిలో ఉంటుంది. అంటే ఏదైనా ఉత్తరం వస్తుంది అనుకోండి, మెడ్రాస్లో పలానా రోజున ఏదో కాన్ఫరెన్స్, వెంటనే సెక్రటరీని పిలిచి టికెట్ రిజర్వ్ చేయి అని చెప్పేస్తారు. సెక్రటరీ ఆ రోజున ఈ ఊళ్ళో మరి మన అసోసియేషన్ యానివర్సరీ ఉంది కదా సార్, మీరే ఫిక్స్ చేశారు కదా అని చెబుతాడు. అయితే చేయకు, అయితే రిజర్వ్ చేయకు అంటాడు. క్యాన్సిల్ ఏది చూడండి సార్ అంటే లెటర్ చూస్తాడు. చూస్తే అది వచ్చే నెల 5వ తారీఖు ఉంటుంది. వీడు ఈ నెల 1వ తారీఖు చూసి ముందు రిజర్వ్ చేసి అన్నాడు, తర్వాత క్యాన్సిల్ చేసి అన్నాడు. తర్వాత ఇది వచ్చే నెల 5వ తారీఖు సార్ అంటే అయితే రిజర్వ్ చేసి. దీన్ని ఏమంటారు? ఇంపల్సివ్ ఒకటే కాదు, ఇదివరకు చూసాం మనం ఇంపల్స్ అంటే ఏమిటో. దీంతో ఇంకోటి ఉంది, ఇంపల్సివ్లీ హేస్టీ. ఇది టిపికల్ కీనోట్ మెర్సాల్ది. మెర్క్యూరీ, ముఖ్యంగా మెర్క్యూరీలో అన్ని రకాలైనటువంటి మెర్క్యూరీ మందులు కావాల్సిన వాళ్ళకి ఇది ఉంటుంది. మెర్క్సాల్ వాడికి చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. మెర్క్యూరీ గ్రూప్ అంతా కూడా కొద్ది గొప్ప ఈ లక్షణం మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. కార్బన్స్ గ్రూప్ కావలసిన వాళ్ళందరికీ కూడాను గాలి కావాలి, చల్లగా ఉండాలి, ఫ్యాన్ కావాలి అనేవి కామన్ గా ఎలా ఉంటాయో ఒక్కలా ఉండలేరు. ఇట్లా ఒక్క గ్రూప్ ఒక్కొక్కటి ఉంటాయి. కార్బన్స్ గ్రూప్ లో కావాల్సిన వాడికి కార్బన్ పాయిజనింగ్ ఎక్కువ ఉంటుంది లోపల. అంటే ఆక్సిడేషన్ తక్కువ, చెమట ఎక్కువ, గాలి ఎక్కువ కావాలి మొదలైనవన్నీ వాళ్ళందరికీ కామన్ ఉంటాయి. ఏది కార్బోహైడ్రేట్స్, కార్బోయానిమాలిస్, క్యాల్కేరియా, కార్బో, గ్రాఫైటిస్ మొదలైనవన్నీ. అలాగా మెర్క్యూరీ సాల్ట్స్, మెర్క్యూరీ కాంపౌండ్స్, మెర్క్యూరీ కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఇది ఉంటుంది. మెర్క్సాల్ అంటే మెర్క్యూరీతో ఏం సాల్ట్ లేదు, ప్యూరెస్ట్ మెర్క్యూరీ, సాల్యూబుల్ అనేటప్పటికీ హ్యానిమన్ చూసి నవ్వారు. వీడికి ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ రావు అన్నారు. కెమిస్ట్రీ అయితే మెర్క్యూరీ సాల్యూబుల్ ఏమిటి, హీ అన్నారు. ఏదన్నా సాల్ట్ అయితే అది వేరు అంటే అప్పుడు ఆ అన్న వాళ్ళందరినీ పేపర్లో అటాక్ చేశారు ఆయన్ని, రిజల్ట్స్ పబ్లిష్ చేసేటి. మెర్క్యూరీ సాల్యూబుల్ అంటే వచ్చాడు, ఎక్కడ కనుక్కొచ్చాడు మెర్క్యూరీ సాల్యూబుల్. మెర్క్యూరీ సొలిడిఫై చేయటం అంటే నవ్వేటువంటి పిచ్చి వాళ్ళు ఉన్నారు. అంటే మామూలు యూనివర్సిటీ కెమిస్ట్రీ చదువుకుని. అట్లాగే అంటే మనకు తెలియంది ప్రపంచంలో ఉండదు అనేది శాస్త్రీయ విద్యా విధానం అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. శాస్త్రీయ విద్యా విధానం అంటే మనం ఎరుగున్నటువంటి 2H2+O2 = 2H2O2 అనేది కెమిస్ట్రీ. దాని వెనక ముందు కెమిస్ట్రీ అనేది ఎవరన్నా చెప్పినా అది కాదని. పాదరసాన్ని ఘనీభవింపజేస్తారు, సొలిడిఫై చేతిలో పెట్టుకుని పోసుకుని మీరు పోస్తే చూస్తూ ఉండగానే అక్కడ బల్ల కిందికి కానీ ఎక్కడికి కానీ తీయకుండా ఎలా అవుతుంది అంటే అవటం పాసిబుల్ కాదు. దీని ప్రకారం అకార్డింగ్ టు అవర్ నోన్ లాస్ ఆఫ్ కెమిస్ట్రీ. అవర్ నోన్ లాస్ ఆఫ్ కెమిస్ట్రీ అనేది కెమిస్ట్రీ సైన్స్ కాదు కదా, అందులో ఒక వెంట్రుక ముక్క. అది గుర్తుంచుకోవాలి. ప్రతి సైన్స్ లోనూ కూడా వాట్ వీ నో ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దేర్ ఈజ్ ఇన్ నేచర్. అలాంటిదే ఇది కూడా. సాల్యూబుల్ మెర్క్యూరీ అన్నారు అని వీళ్ళంతా పేపర్లో అటాక్ ఇచ్చి ఛాలెంజ్ కొట్టారు. కాన్ఫరెన్స్ పెడితే ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాడు. కెమికల్లీ ప్యూర్ మెర్క్యూరీ తీసుకొచ్చి దాన్ని షుగర్ ఆఫ్ మిల్క్ పౌడర్తో కలిపి నూరి వాళ్ళు ఎదుర్కొండానే అది ఫిల్టర్ పేపరు సీసా మీద పెట్టి దాంట్లో పోసి దాంట్లో డిస్టిల్డ్ వాటర్ పోయిస్తే ఏమైంది, మెర్క్యూరీ ఫిల్టర్ పేపర్లో మిగిలిపోయి వాటర్ అడుగుకి వెళ్ళిపోయింది. ఈ అడుగున నీళ్లలో మెర్క్యూరీ ఉందా లేదా అని అడిగాడు. మెర్క్యూరీ ఉంటామంటే ఎవడన్నా ఆ గొడ్ల కాసుకునే వాళ్ళకి చెప్పు అన్నారు వాళ్ళు. అంతేగాని మేము లిటరేట్స్, మేము యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ చదువుకున్నాం, మాకు చెప్పగన్నారు. సంతోషం.
నేను ఇది మందిస్తాను, పుచ్చుకుంటారా అని అడిగాడు. చెప్పన్నారు. అందరికీ తలోడోసి ఇచ్చాడు. మర్నాడు అయిన తర్వాత అందరికీ చిగుళ్ళు వచ్చినాయి. మూడో నాటికి అందరికీ పళ్ళు నిలువుగా లోపల నుంచి సూదులు పెట్టి పొడుస్తున్నట్టు విపరీతమైన పోటు. ఆ మర్నాడు అయ్యేటప్పటికి ఈ చిగుళ్ళన్నీ కూడా ఇలాగా పండిన దానిమ్మకాయ విచ్చుకున్నట్టు విచ్చుకున్నాయి. ఇందరికీ ఒకటి కదా. 5 days ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత నోటెంబడి సెలైవేషన్, నోరు మూయలేరు, నాలుగంతా ఇంత తలవ అయిపోయింది. ఈ వాటర్లో మెర్క్యూరీ ఉందా లేదా అన్నాడు. కనుక మెర్క్యూరీ అంటే కెమికల్ మెర్క్యూరీ ఒకటే నీ మొహాన పొద్దుపొడిచింది. అది కాక వైటల్ మెర్క్యూరీ వేరే ఉంటుంది నాన్న. మెర్క్యూరీ యొక్క ప్రాణమయ కోశం వేరే ఉంటుంది. నువ్వు ఎరుగున్నది అన్నమయ కోశం, అంటే మెటీరియల్ మెర్క్యూరీ, మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ మెర్క్యూరీ తప్ప నువ్వు నీ బతుక్కి తెలిసిందేమీ లేదు. ఎటామిక్, ఐసోటోపిక్ అంతవరకే నీ బతుకు తెల్లారుతూ ఉంది. దాని వెనక ఎన్ని లోకములు ఉన్నావో. ఇది 200 సంవత్సరాల కిందట హ్యానిమన్ చెప్పింది. దాని తర్వాత సైంటిస్టే ప్రూవ్ చేశారు. ఇప్పటి వరకు మిగతా సైంటిస్ట్ తెలియక యాక్సెప్ట్ చేయకుండా కూడా ఉన్నారు. 1,000th of a second లో సైంటిస్ట్ కనుగొన్న విషయం అంటే క్షణంలో 1000వ వంతులో కత్తులు సానబడుతూ ఉంటే నిప్పురవ్వలు వచ్చినట్లుగా ఉద్భవించేటువంటి అణువుల కంటే 1000వ వంతు ఉన్నటువంటి అణువులు, అది ఒక్కొక్కటి పుట్టడం, దాంట్లోంచి అది సన్నగా పనిచేసి అందులోంచి సోలార్ సిస్టమ్ రావటం, ఆ సోలార్ సిస్టమ్ లో ప్లానెట్స్ పనిచేయటం, ఆ ప్లానెట్స్ మీద జీవరాశులు పుట్టడం, వాటి ఆయుర్దాయాలు జీవించటం, కోటాను కోట్ల సంవత్సరాలు బతకటం, ఈ మొత్తం అంతా అయిపోవడం మన స్ప్లిట్ సెకండ్ లో జరుగుతున్నటువంటి సోలార్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పి కనిపెట్టారు ఈ 200 సంవత్సరాల లోపల. అంటే కళ్ళు మూసుకుని చెవులు మూసుకుంటే మనకు తెలిసేది మనం ఎరుగున్న స్కేల్ ఆఫ్ టైం అని, మనకు ముందు వెనక లోకాలు లేవని, ఈ భూగోళం మీద ఈ మానవుడి కోసమే సృష్టి అంతా పుట్టిందని ఇలాంటి బీస్టిజం వదలదు మనం ఎన్ని సైన్సెస్ నేర్చుకున్నా. ఇప్పుడు మనం గడియారం చూసుకునే టైంలో ఒక క్షణంలో 1000వ వంతులో సోలార్ సిస్టమ్ పుట్టి సోలార్ సిస్టమ్ అయిపోతుంది. దాంట్లో ఉన్న కోటాను కోట్ల సంవత్సరములు, జీవరాశులు, వాటి ఆయుర్దాయములు అవుతున్నాయి. కనుక మన టైం మనకు టైం, కానీ మన టైం అందరికీ టైం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటిది సైంటిఫిక్ గా యాక్సెప్ట్ చేసినటువంటి లేటెస్ట్ థియరీ. 2 జూయిష్ సైంటిస్ట్ పేపర్స్ లో రికార్డు చేసి దీని గురించి రాబోయేటువంటి సైంటిస్ట్ స్పెక్యులేట్ చేయాలి అని రాసినటువంటి థియరీ ఈ సోలార్ సిస్టమ్స్ ని. ఇప్పుడు మనం ఎరుగున్న, మనం ఉన్న భూగోళం, మనం ఉన్న సూర్యుడు, మన భూ పరిభ్రమణం, మన సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు డ్యూరేషన్ ఆఫ్ ది డే, ఇదంతా మన గడియారానికి సంబంధించినటువంటివి, అంటే మన సోలార్ సిస్టమ్ కి సంబంధించినవి. కానీ మొత్తం ఇది ఒక్కటే బతుకు తెల్లారుతుంది. ఈ ఎర్త్ మీదనే ఉంచుని గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అన్నాడు అనుకోకూడదు. సకల బ్రహ్మాండ భాండాల్లో అనుక్షణం అంటూ ఉంటాడు. కానీ మన ఎర్త్ మీదనే ఈ మొత్తం అంతా జీవరాశులు పుట్టాను, ఈడన్ గార్డెన్ పుట్టాను, ఇక్కడనే ఆదమండి పుట్టిది అని బైబుల్ చదువుకున్న వాడికి ఏమీ తెలియదు. బైబుల్ లోపల చదువుకోవాలి, బయట కాదు చదువుకోవాలి. అంటే అఖండము కాలాతీతమైనటువంటి దాంట్లో మనది కూడా, మన బ్రహ్మాండం కూడా ఒకటి అని తెలిసినప్పుడే ఒక బైబుల్ కానీ, భాగవతం కానీ, భారతం కానీ మొదలైన గ్రంథాల్లో ఏదైనా కొన్ని శ్లోకాలు చదువుకుని అర్థం చేసుకునేందుకు వీలుంటుంది. లేకపోతే మతాల పేర ఒకరినోడో పుస్తకాలు పెట్టి కొట్టుకునేందుకు తప్ప ఇంకెందుకు పనికిరాదు. కనుక సాల్యూబుల్ మెర్క్యూరీ ఉండదు అనేది అదో మతం, రిలిజియన్. అది కూడా వీడిని పుచ్చుకోమన్నారు హ్యానిమన్. ఈ మందు మీరు పుచ్చుకోండి అన్నాడు. పళ్ళన్నీ ఊడిపోయేంత పని అయింది. వెంటనే దాన్నే 12th potency 12C చేసినటువంటి సొల్యూషన్ తలోడోసు ఇచ్చాడు. ఇస్తే 3 days లో అందరికీ క్యూర్ అయిపోయింది. ఇది మెర్సాల్ యొక్క మొదటి చరిత్ర. అంటే సాల్యూబుల్ మెర్క్యూరీ ఉంటుందా ఉండదా అంటే ఇప్పటికి కూడా మేము మరీ మోడర్న్ గా ఉన్నాం నమ్మనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేసి చూడవచ్చును. హ్యానిమన్స్ ఛాలెంజ్ స్టాండ్స్ స్టిల్ టుడే.
అది మెర్సాల్ కథ. చాలా విచిత్రమైనటువంటిది. ఆ రోజున హ్యాంబర్గ్ అనేటువంటి పట్టణంలో, జర్మనీలో జరిగింది ఈ కథ. సైంటిస్ట్ అంతా చేరి పళ్ళు ఆల్మోస్ట్ ఊడగొట్టుకున్నంత పని అయింది. సైంటిస్టులకు పళ్ళు ఉన్నాయి అన్నట్టు. దీనికి ఎక్స్పెరిమెంట్ చేశారు. హ్యానిమన్ సొంత శరీరం మీదే చేశాడు ఎక్స్పెరిమెంట్. అన్ని డ్రగ్స్ ఆయన కనిపెట్టినవన్నీ ఆయన శరీరం మీదే చేశాడు. ఏ డ్రగ్స్ అయితే పర్మనెంట్ క్యూర్, ఇన్క్యూరబుల్ డిసీజ్ కి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందో ఆ డ్రగ్స్ ఆయన శరీరం మీద పర్మనెంట్ గా ఇన్క్యూరబుల్ డిసీజ్ క్రియేట్ చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఇన్క్యూరబుల్ డిసీజ్ శరీరం మీద పుట్టించకపోతే ఇన్క్యూరబుల్ డిసీజ్ ని అది క్యూర్ చేయలేదు ఆ డ్రగ్. దాన్ని బట్టి గేజ్ చేయాలి. దీంట్లో మొట్టమొదటిగా కనుక ఇంపల్సివ్లీ హేస్టీ అనేది మొట్టమొదటిగా చూసుకోవాలి. పైగా చేస్తారు. ఏదన్నా మామూలుగా మనం ఏం చేస్తాం, అక్కడెక్కడో నుంచుని ఎంక్వైరీ చేస్తాం. క్లాస్ జరుగుతూ ఉంటే బలానా వారు మెర్చాలు పడేస్తాం, లోపలికి వచ్చేస్తాం. వచ్చేసి మోహన్ రావు ఉన్నాడా అంటాడు. ఎవరో అడుగుతారు, అక్కడ వస్తారు. ఎవరు మోహన్ రావు? మా మేనల్దా. ఇది వెంటనే వీడు మెర్చాలేమో అని చెప్పి అనుమానించు. కనుక మెంటల్ సిమ్టమ్స్ లో మార్కెట్ గా గట్టిగా మనం తెలుసుకోదలుచుకున్నది ఈ మొదటిది. ఎప్పుడు కూడా వాడు హీఈస్ ఆల్వేజ్ హర్రీడ్, చాలా హడావుడిగా ఉంటాడు. గావరా తొందర ఎక్కువ, హడావిడి ఎక్కువ. వచ్చే ఆదివారం మెడ్రాస్ వెడదాం అనుకున్నారు అనుకోండి. ఇక్కడ కూర్చుని మీటింగ్ లో ఇక్కడి నుంచి కిందికి వెళ్ళిన తర్వాత ఎవరినో వచ్చి మీతో కొంచెం పని ఉంది సార్. పని మెడ్రాస్ వెళ్తున్నా. ఎప్పుడు అనుకుంది వచ్చే ఆదివారం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూతురు మనోరాలో, నాన్న సర్కస్ వచ్చిందంటే తీసుకుపోతావా అంటే వీలేదు, మెడ్రాస్ వెళ్ళాలి. ఎప్పుడు మెడ్రాస్ వెళ్ళాలి? ఏమిటి గడిది గుడ్డు, దానికి సంబంధం ఉండదు. మెడ్రాస్ వెళ్ళాలి. వైఫ్ వచ్చి పండగ వస్తుంది, పిల్లలకి ఏదైనా గుడ్డలు కొందామని మెడ్రాస్ వెళ్ళాలి. ఇది అప్పటి నుంచి మెడ్రాస్ వెళ్ళటం మొదలెడతాడు. మొదలుపెట్టి రోజు అహోరాత్రాలు ప్రతి క్షణం మెడ్రాస్ పెడుతూనే ఉంటాడు. ఇంట్లో వాళ్ళని ఏడిపించేస్తూ ఉంటాడు. సద్యారా అని అడుగుతాడు. వచ్చే ఆదివారం కదటయా మహానుభావ, సద్యారా అంటావేంటి? కాదు, అలా కాదు, పెట్లు అన్ని పెట్టు, ఇంక్లూడింగ్ వాడి దేవుడు పెట్టే. అంటే 20th సెంచరీలో దేవుడు పెట్టి అంటే రేజర్ పెట్టే. దాంతో కూడా పెట్టేస్తాడు. ఆదివారం మెడ్రాస్ వెళ్ళాలిపోయామంటే రేజర్ పెట్టి పెట్టిలో అడుగును పెడితే మొన్నటి పొద్దున తీస్తాడు మళ్ళీ బయటికి. ఇది ప్రతిదీ అంతే. వంకాయలు అమ్మొచ్చినాయి, వంకాయలు కొను అంటాడు. నిన్న బీరకాయలు తెచ్చారు, అయితే బీరకాయలు ఉండు, అయితే వంకాయలు కొనమంటారా అంటే వద్దు, కొనుక్కొను వద్దు. ఇది కనుక హర్రీడ్గా ఉంటాడు బాగా. దానికి తగ్గట్టు మనిషి ఇట్లా ఏదైనా పట్టుకుంటే ట్రెంబ్లింగ్ ఉంటుంది మనిషిలో. చేయిలో పెట్టమనండి. ముసలాళ్ళు అవుతున్న కొద్దీ 45-50 మధ్యకి వచ్చేటప్పటికి పాపం సిగ్నేచర్ కష్టం అవుతుంది.
ఓన్లీ హ్యాండ్స్ కాదు, మొత్తం అంతాను హ్యాండ్స్ లో వాడికి కనిపించడం, హ్యాండ్స్ లో కనిపిస్తుంది ముందు. అంటే వాడు నోటీస్ చేయటం. కాఫీ గ్లాస్ కూర్చుంటాడు, ఒక్కొక్క మాట ఉంటుంది, ఒక్కొక్క మాట ఉండదు. ఈ ట్రెంబ్లింగ్, ఆ ట్రెంబ్లింగ్ చూసి వాడు ఏమిటనుకుంటాడు, మనం కొంచెం హడావిడిగా ఉన్నాం, దాంతో ఆ హడావిడిలో గాబరాలు చేతులు. కరెక్ట్. హీ ఈజ్ హేస్టీ అండ్ వెన్ ఎవర్ హీ ఈజ్ హేస్టీ హీ ట్రెంబుల్స్. అది దట్ ఈస్ ది మెంటల్ సిమ్టమ్. వాడు చాలా హేస్టీగా ఉంటాడు, హడావిడిగా ఉంటాడు, తొందరగా ఉంటాడు, కొంపలు మునిగిపోతున్నట్లు, ఏదో పని మీద ఉన్నాడు, పని అవటం లేదు, పని కోసం పరిగెత్తాలి, టైం అయిపోతుంది. ఇది పొరలో ఉండేది. కాఫీ గ్లాస్ పుచ్చుకునేటికి ట్రెంబ్లింగ్ ఉంటుంది. ఉట్టి ట్రెంబ్లింగ్ లెక్కేసుకోకండి. ఈ మెంటల్ గా ఉన్నటువంటి దాంతో కూడిన ట్రెంబ్లింగ్ తో లెక్కేసుకుంటేనే మెర్క్సాల్. లేకపోతే ఉట్టి ట్రెంబ్లింగ్ దగ్గరికి వచ్చినట్లయితే వెనక ఉన్న మెంటల్ సిమ్టమ్స్ వేరే ఉండి వాటిని స్టడీ చేసుకోవాల్సినటువంటి యాసిడ్ ఫాస్ఫారికం ట్రెంబ్లింగ్ అనేటువంటి దాని కింద బ్రాకెట్స్ లో రాసుకోండి. అంటే చాలా విచారకరమైన, విషాదకరమైనటువంటి ఘట్టములు జీవితంలో జరిగి రెండో మూడో నిరంతరంగా దాంతో దెబ్బతిన్నటువంటి వాడై ఆ మనస్సు విషాదాక్రాంతంగా ఉండి తను ఎక్కడ ఏ కీడు జరుగుతుందో, ఎక్కడి నుంచి ఏ వార్త వస్తుందో అనేటువంటి మైండ్ ఉండి, అంటే అప్రహెన్సివ్ అంటారు. యాసిడ్ ఫాస్ఫరికం మైండ్ ఈజ్ అప్రహెన్సివ్. మైండ్ ఈజ్ అప్రహెన్సివ్ బికాస్ హీ హ్యాస్ ఫేస్డ్ and he had faced many odds in the past and many calamities. అంటే ఫైర్ సర్వీస్ కారు గనక వినిపిస్తే బయట తన కాలనీలో ఉన్న ఇళ్లు తన ఇంటి చుట్టుపక్కల తగలడుతున్నాయని వెంటనే అనిపిస్తుంది. లేదా పని చేసుకుంటుంటే ఆఫీసులో సడన్ గా మేడమెట్ల మీద జారి పిల్లవాడు పడిపోయి తలకాయ చెక్కలైపోయినట్లు అనిపిస్తుంది. సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు ఏ పనులు చేయలేడు. లేదా అట్లీస్ట్ he should send a boy home and find out if it is true. అబద్ధం అని తెలుసు, రోజు రోజు ఎవడు పడతాడో. ఇది యాసిడ్ ఫాస్ట్ ఈ టెండెన్సీలో ఉండి వణుకుతుంది వాడికి. లేదా అక్యూట్ డిసీజెస్ లో యాసిడ్ ఫాస్ఫారికం, టైఫాయిడ్, హై ఫీవర్స్ తో ఉన్న టైఫాయిడ్ లో గాని, లేక మెనింజియల్ ఫీవర్స్, సెరెబ్రల్ ఫీవర్స్ వీటిలో గాని, లేదా లో టైప్ ఆఫ్ టైఫాయిడ్ అంటారు, అనగా విషజ్వరములు లేక జైమోటిక్ టైప్ ఆఫ్ ఫీవర్, అంటే ప్రాణ ప్రమాదకరమైన టైప్ లో ఫీవర్స్ లో వాటిలలో ఉంటుంది యాసిడ్ ఫాస్ట్ తాలూకు వణుకు. గ్లాస్ పట్టుకుంటే కటకట కొడుతూ ఉంటుంది. యాసిడ్ ఫాస్ట్ వేస్తే 24 గంటల్లో మనిషి ముందు పికప్ అవుతాడు. అది తినగా ఆగుతుంది. అసలు వణుకనగానేమి, ఎనాటమీలో మనకి ఆన్సర్ ఏమీ లేదు వణుక్కి. ఎందుకంటే ఎనాటమీ ఫిజికల్ పార్ట్స్ లోది కనుక. ఫిజియాలజీలో అంతకంటే మనం ఇంత మటుకు కనిపెట్టలేదు. మెడికల్ సైన్స్ లో వణుకనగా ఎందుకు వస్తుంది, ఏమిటి అన్నది. పేథాలజీలో అంతకంటే లేదు. 4 దిక్కుల్లోనూ చీకటియే. ఆయుర్వేదం ప్రకారం కానీ హోమియో ప్రకారం కానీ వణుకనగా ఏమి అంటే ఏం వేసుకోకండి, రాసుకోకండి. ఇక్కడ ఒక సన్నటి ఇనప బద్ద పెట్టి దాని మీదకి 2 పక్కల నుంచో 3 పక్కల నుంచో స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ దగ్గరికి తీసుకొస్తే ఈక్వి డిస్టెంట్ గా అదేం చేస్తుంది అండి. అలాగే ఐరన్ డస్ట్ అక్కడ పోసి దాని దగ్గరికి స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ 2-3 అటు నుంచి ఇటు నుంచి తీసుకొస్తే ఏం చేస్తుంది, అది వణుకంటే. అంటే మన శరీరంలో వైటల్ బాడీకి ఫిజికల్ బాడీకి మధ్యన ఉన్నటువంటి పొత్తు తప్పినది. And the vital body is every minute entering into the physical body with great strain, resistance and force through the nerve fibers. ప్రపంచం మొత్తం మీద ఎన్ని సెంచరీస్ లో ఈ 2 సైన్సెస్ లోనే మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంది. ప్రపంచంలో ఇంతవరకు మిగతా సైన్సెస్ లో వణుకంటే ఏమిటో చెప్పే పొద్దు పొడవలేదు. ప్రాణమయ కోశము
బయట చుట్టూ ఉన్న స్పేస్ లోంచి కదా వైటాలిటీ మన లోపలికి వచ్చేది, ఎనర్జీ. ఆ సర్క్యూట్ ఎస్టాబ్లిష్ అయ్యి నిలబడుతూ ఉన్నంతసేపు సర్క్యూట్ నిలబడటానికి పేరే మనం ఆయుర్దాయం అంటాం, అంటే ఏ లివింగ్ బీయింగ్ అని అంటాం. సర్క్యూట్ కట్ ఆఫ్ అయితే లివింగ్ బీయింగ్ కాదంటాం, అంటే లైఫ్ ఎక్కడి నుంచి రాదు, ఎక్కడికి వెళ్ళిపోదు. సర్క్యూట్ ఉండటం, సర్క్యూట్ పోవటం తప్ప మిగిలినవన్నీ కూడా మన సెంటిమెంట్స్ ని ఆయా మతములకు సంబంధించినటువంటి పుక్కిటి పురాణపు కథలు, వాళ్ళ నమ్మకములు, సెంటిమెంట్స్ తప్ప ఇంకేం లేవు. కోపడకండి. అయితే ఇంక దేవుడు ఏమిటి అన్నాడు ఒక పిచ్చివాడు. ఈ మొత్తం అంతా ఎందుకు జరుగుతున్నదో, ఎలా జరుగుతున్నదో, దీని బ్యాక్గ్రౌండ్ గా ఒక ఇంటెలిజెన్స్ ఉండటం వల్ల జరుగుతుందా, ఒక కొయ్యలు కొణతాలు ఉండటం వల్ల జరుగుతుందా, యాక్సిడెంటల్ గా జరుగుతున్నదా అంటే లేదండోయ్, ఒక ఆల్ పర్వేడింగ్ ఇంటెలిజెన్స్ ఉండాలి. దాన్నే దేవుడు అన్నారు కనుక నోరు మూసుకో. కానీ దానికి దీనికి దేవుడున్నాడు అనటానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కి ఎగెన్స్ట్ కాదు. అంచేతనే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా పిచ్చిముండా కొడుకులు కాదు, ప్రేయర్ రోజు చేసినారు. చంద్రమండలంలోకి మనిషి దిగాడు, ఇంకా మీరు చంద్రుడు మొదలైన గ్రహాలు అంటారు ఏమిటన్నాడు ఆయన. దట్స్ ఆల్ నాన్ సెన్స్, సమ్ బ్లైండ్ ఫోల్డ్ ఫెలో లైఫ్ లో. అంటే ఆ లైఫ్ మొత్తానికి డినైడ్ ఆఫ్ ఎలవింగ్ ఎనీథింగ్ టు నో. ఇక్కడ కూడా నరాల్లోకి బయట చుట్టూ ఉన్న స్పేస్ లోంచి ఎనర్జీ వస్తుంది. వచ్చి స్టీములోంచి నీరు ఎలా అయితే ఘనీభవిస్తుందో, నీటిలోంచి మంచుగడ్డ ఎలా అయితే ఘనీభవిస్తుందో, స్పేస్ లో ఉన్న ఇంటెలిజెన్సెస్ లోంచి ఫోర్సెస్ అనేటువంటివి ఘనీభవిస్తాయి. ఫోర్సెస్ లోంచి మెటీరియల్ ప్లేన్ అనేటువంటిది ఘనీభవిస్తుంది. మెటీరియల్ ప్లేన్ లో 7 లెవెల్స్ ఆఫ్ మెటీరియల్ ప్లేన్ ఒక్కొక్కటి ఘనీభవించుకుంటూ వచ్చి ఒక్కొక్క దాంట్లో 7 సబ్ ప్లేన్స్ ఉంటాయి, 49 ప్లేన్స్. అందులో 49th ప్లేన్ మనం ఎరుగున్నటువంటి ఇప్పుడు ఈ మెటీరియల్ ప్లేను లేక మ్యాటర్, భౌతిక పదార్థము లేక భౌతిక శరీరము మనం చెప్పేది అది. 21st century ఫిజిక్స్ ఒక పుస్తకం ఉన్నది, దాంట్లో మీరు చదువుకోవచ్చు కావాలంటే. ఈ ట్రిటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్ అనేటువంటిది ఆలిస్ ఏ బెయిలీ చేత రాయబడినటువంటిది. ఇట్ ఈస్ కాల్డ్ ది 21st century ఫిజిక్స్ టెక్స్ట్ బుక్, ఏ ట్రిటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్. అంటే ప్రత్యేకంగా దాని యందు అభిమానం ఉన్నవాళ్ళు, స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ మా చిన్నతనం నుంచి పబ్లిష్ అవుతూ ఉన్న బుక్స్ మన ఇండియాలో ఇంకా రాలే. కానీ అందులో ఉన్నది ఏమిటి, ఋగ్వేదంలోనూ ఏన్షియంట్ మోస్ట్ ఓరల్ బుద్ధిస్టిక్ టీచింగ్స్ లోనూ ఉన్నటువంటి వాటికి వివరణలు ఇచ్చారు. అగ్ని సూక్తములు అని ఏవైతే ఋగ్వేదంలో అంటారో వాటికి ఇవ్వబడినటువంటి ఒకానొక కామెంటరీ, జ్వాల్కూల్ అనేటువంటి ఆయన తన శిష్యురాలు ఆలిస్ జే బెయిలీకి ఇచ్చినటువంటి కామెంటరీ ట్రిటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్. ఇప్పుడు మన శరీరంలో మనం ఎరుగున్నటువంటి యాటమ్స్, మాలిక్యూల్స్ ఏ ఉన్నాయి. కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో ఏముంటుందో అవే ఉంటాయి. మన నర్వస్ సిస్టమ్ కూడా వాటితోనే చేయబడి ఉంది. నర్వ్ థ్రెడ్స్ కూడా, లిగమెంట్స్ కూడా వాటితోనే చేయబడి ఉన్నాయి. ఆ థ్రెడ్స్ లోంచి లోపలికి రావాలి, ఆ థ్రెడ్స్ లోంచి డిస్ట్రిబ్యూషన్ జరగాలి బయట నుంచి ఎనర్జీ. దానికోసం ఏర్పడ్డట్టుదే సెరిబ్రోస్పైనల్ సిస్టమ్, బుర్ర వెన్నెముక. అంటే సూర్యుడి దగ్గర నుంచి అంటే 93 మిలియన్ మైల్స్ ఆఫ్ మన కన్ను అనబడేటువంటి గుడ్డి కంటికి కనిపించినవి అన్ని కలిసిన కిరణాలు కొన్ని వేల రకాలు ఉన్నాయి. ఆ కిరణాల్లో కావలసిన కిరణాలన్నింటినీ ఇంత దూరం నుంచి ప్రతి శరీరము స్వీకరించినటువంటి దాన్ని బాడీలోకి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసము దీని నుంచి నర్వస్ సిస్టమ్స్ ఏర్పడ్డాయి. స్వీకరింపబడినటువంటిది టాప్ నుంచి స్వీకరింపబడుతుంది. సహస్రారం అనేటువంటిది ఎనాటమీ థియేటర్లో దొరకవు, షట్చక్రాలు వేరే చూసుకోవాలి. ఫిజికల్ ప్లేన్ లో కావు గనుక. ఎక్స్రే తీస్తే బుద్ధి అనేది కనపడలేదు కనుక బుద్ధి లేదు అన్నవాడికి ఉన్నట్లెట్లా. కనుక కుండల్ని, షట్చక్రాలు మొదలైనవి చెప్పేవి మనకి ఎక్స్రేలో దొరకలేదు. బుద్ధి దొరకదు, మనసు దొరకదు. ఇన్సేన్ ఫెలోకి బుర్ర ఎక్స్రే తీస్తే అందులో ఇన్సేనిటీ దొరుకుతుందా? కనుక ప్లేన్ ఆఫ్ మ్యాటర్ కంటే ప్లేన్ ఆఫ్ ఫోర్స్ మోర్ ట్రూ అని తెలిసేటువంటి జన్మ మన ఎవల్యూషన్ లో మనకు ముందు రావాలి.
అక్కడి నుంచి వ్యర్థం అవుతాయి. ఇందులో మనం ఎరుగున్న శరీరంలో దాని చుట్టూనే దీంతో చేయబడినటువంటి ఒక శరీరం, జ్యోతిర్మయ శరీరం, అంటే మేడ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనుకుందాం మనం ఎరుగున్నంతలో. అది నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. దాని ఆకారం ఈ శరీరం ఆకారంగానే ఉంటుంది. నిప్పు యొక్క ఫ్లేమ్ ఉంటుంది చూడండి, ఫ్లేమ్ అంటే మన ఫిజికల్ గా ఏం లేదు కానీ ఆకారం ఉంది, అలా ఉంటుంది ఇది. దాంట్లోంచి ఇందులోకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. దీనికి సామరస్యం ఉన్నంతసేపు లివింగ్ బీయింగ్ అంటాం, ఆయుర్దాయం అని అంటాం. ఈ సామరస్యంలో నీరసంతో కొంచెం చెదిరితే ఇవి వణుకుతాయి, ఫిలమెంట్స్ వణుకుతాయి, లెగమెంట్స్ వణుకుతాయి. దాన్ని మనం వణుకంటాం. ఇది డెఫినేషన్. ఇప్పటికీ మోర్ దాన్ 75,000 years ago ఏన్షియంట్ ఇండియా, ఈజిప్ట్, చాల్డియా ఈ ముగ్గురు కనుగొన్న సైన్స్ మోడర్న్ మ్యాన్ కి ఇంకా పొద్దు పొడవలేదు. ఇది షివరింగ్ అంటే. కనుక షివరింగ్ అని చెప్పేటువంటి జబ్బులకి మీద పనిచేసేటువంటి మందులన్నీ షివరింగ్ ను పుట్టిస్తాయి. ఫిజికల్ గా వాడితే పాదరసం ఏం చేస్తుంది, ఒంట్లో మెర్క్యూరీ పాయిజన్ వస్తే ఏమవుతుంది, ఇలా వచ్చేస్తుంది, అలా ఉండిపోతుంది. ఏ 40 ఏటో అటాక్ అయింది అనుకోండి, లైఫ్ లాంగ్ ఇంకో 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు వాడిని లివ్ చేస్తే ఆ 40 ఏళ్లు తలకాయ వణుకుతూనే లివ్ చేస్తాడు. దట్ ఈస్ మెర్క్యూరీ పాయిజనింగ్. కనుక మెర్క్సాల్ పనిచేసేటువంటి దీర్ఘ వ్యాధులన్నీ అంత ఘోరమైనవి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ దిస్ డిసీజ్. పార్కిన్సన్ అనేటువంటి సైంటిస్టు మొట్టమొదటిగా దాన్ని ఇదిగో ఇలాంటి జబ్బుని వర్ణించాడు కనుక పార్కిన్సోనిజం అన్నారు. ఎస్, ఓన్లీ సర్టన్ కేసెస్ కెన్ బి, సమ్ కేసెస్ కెన్ బి క్యూర్డ్. అంటే మనం చెప్పుకున్న ఇంక్యూరబిలిటీ అనే స్టేజ్ దాటిన తర్వాత వచ్చే జబ్బుల్లో ఇది కూడా ఒకటి. కానీ కొన్ని కేసులు క్యూర్ అవుతాయి. అంతవరకు మనం ఎరుగున్నంతలో ఒక 20% కేసెస్ క్యూర్ అయినాయి, మిగతా క్యూర్ కాలే. అలాగే కాకితమ్మల వ్యాధి అంటే కొరియాటిక్ జెర్స్ అంటారా, కొరియా. మనం చెప్పాను, నడుస్తూ ఉంటే రోడ్డు మీద పక్షవాతం వచ్చి తగ్గాక ఇలా పోతూ ఉంటుంది చెయ్యి, అంటే ప్రతి అడుగు వేస్తుంటే చెయ్యి ఇలా పోతూ ఉంటుంది, లేదా కాలు ఇలా వెళ్ళి ఇలా పడుతుంది. ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఆ వచ్చినటువంటి జబ్బులో వచ్చిన స్ట్రోక్ కి ఫిజికల్ బాడీకి ఇప్పుడు చెప్పిన ఎలక్ట్రిక్ బాడీ ఆర్ వీళ్ళు ఏమంటారంటే అడ్వాన్స్డ్ సైంటిస్ట్ ఎథరిక్ బాడీ అంటారు దాన్ని. ఎథరిక్ బాడీకి ఫిజికల్ బాడీకి మధ్యన ఒక గంటి పడ్డది, మళ్ళీ రీసెట్ అవలేదు, అవ్వవు ఒక్కొక్కప్పుడు. అది పార్కిన్సనిజం. రీసెట్ అవటానికి వీలు లేదు, అయితే క్యూర్ కాదు. రీసెట్ అవటానికి వీలున్నటువంటి హయ్యర్ కాజెస్ కల్పించగలిగితే మానవుడు సెట్ అవుతాయి. కానీ దీనికంటే హయ్యర్ సీక్రెట్ ఎక్కడుందంటే, ఈ శరీరంతో ఈ జన్మ వచ్చినటువంటిది లైఫ్ మొత్తానికి ఒక మెయిన్ పర్పస్ ప్రతి వాడికి ఉంటుంది. నరజన్మ వచ్చాక అది నేచర్ డిసైడ్ చేస్తుంది. అక్కడ దాకా వెళ్తే గాని మనకి ఈ సైన్స్లన్నింటికి ముడులు విప్పుకొనవు. తింటం, తిరగటం, సెక్స్, నిద్రపోవటం, పని చేయటం, ఇది మెకానికల్ యాక్టివిటీ తప్ప లివింగ్ కాదు, లైఫ్ కాదు. ఇది మెకానికల్ యాక్టివిటీ అంటారు. భాగవతంలో దీనికి ఎగ్జాంపుల్ చెబుతాడు. కుమ్మరవాడు సారె తిప్పుతాడు, కర్ర పెట్టి చక్రం తిప్పి వదిలేక కూడా ఆ ఫోర్స్ తో తిరుగుతూ ఉంటుంది. అలాంటిది నీ రొటీన్ యాక్టివిటీ, ఇట్ ఈస్ నాట్ యువర్ లివింగ్ అంటాడు. సో రొటీన్ ఈజ్ నాట్ అవర్ లివింగ్, వీ షుడ్ లివ్. మనం లివ్ చేసిందే మెంటల్ గా గానీ, ఇన్స్పిరేషనల్ గా గానీ, కాన్షియస్నెస్ తో గానీ, మనం కాన్షియస్ గా, అవేర్ గా, సెల్ఫ్ కాన్షియస్ గా లివ్ చేసింది లైఫ్ ను, మిగిలిందంతా వేస్ట్. ఈ శరీరంతో ఉన్నప్పటికీ నిద్రపోతూ ఉంటే అది మన లివింగ్ అంట. కనుక ఈ ఒక్కొక్క బాడీ లోకి ఈ ఎక్స్ప్రెషన్
లివింగ్ బీయింగ్ కింద, హ్యూమన్ బీయింగ్ కింద రావడానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. అంటే మనం ఎరుగున భాషలో చెప్పాలంటే ఒక్కొక్కడు పుట్టిన దానికి ఒక్కొక్క పర్పస్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఆ పర్పస్ కోసం ఈ ఫోర్సెస్ ఇంకా ఇలా పైనుంచి ఎన్ని లేయర్స్ లోకి దిగి వస్తాయి. 49 లేయర్స్. లాస్ట్ విల్ బి ది ఫిజికల్ లేయర్. దిగొచ్చాక టర్నింగ్ పాయింట్ ఉంటుంది మళ్ళీ, అకార్డింగ్ టు ది లా ఆఫ్ పల్స్, లా ఆఫ్ వైబ్రేషన్. ఎక్కడికి వచ్చి టర్న్ అవుతుంది? ఆ పర్పస్ అయిపోయింది, వీడి బాడీతో ఎందుకు వచ్చాడో ఆ పర్పస్ అయిపోయింది అన్నటువంటి క్షణం నుంచి వెనక్కి తిరుగుతుంది. లేదా ఆ పర్పస్ ఈ లైఫ్ లో ఇంకా అవదు అన్నప్పుడు వెనక్కి తిరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి. కనుక డిసీజ్ క్యూర్ అవటం అవ్వకపోవటం, హయ్యర్ లా ప్రకారం హెల్త్ ఎస్టాబ్లిష్ అవటం అవ్వకపోవటం, స్పాన్ అంటే ఆయుర్దాయం, ఇవి దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఎంత మెడికల్ సైన్స్ తెలిసినటువంటి తర్వాత అయినా సరే మనకి ఈ సెంచరీ, రాబోయే సెంచరీ ఎప్పుడైనా సరే కాదు, ఇవి కూడా తెలుసుకుంటారు రాబోయే సెంచరీ వాళ్ళు తప్ప ఎప్పుడైనా సరే దాని మీద ఆధారపడి డిసైడ్ అవుతాయి కానీ ఎఫిషియన్సీ ఆఫ్ ది ట్రీట్మెంట్ మీద ఆధారపడి డిసైడ్ కావు. ఎందుకంటే మామూలుగా హెయిల్ అండ్ హెల్తీగా ఉండి, ఆరోగ్యంగా ఉండి, చిట్ట చివరి వరకు ఏ అనారోగ్యం లేకుండా ఉండి 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 125 ఏళ్ళు బతికినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చివరి క్షణంలో మాట్లాడుతూ శరీరం వదిలిపెడతారు. దాన్ని ఏమంటాం? న్యాచురల్ డెత్ అంటాం. అయితే అంత ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలి అంటే ది పర్పస్ ఆఫ్ దట్ బాడీ ఈజ్ ఓవర్ ఇక్కడ. కనుక ఒక డిసీజ్ రావటం కానీ పోవటం కానీ ఇవన్నీ మనం ఉన్నటువంటి హ్యాబిట్స్ మీద ఆధారపడి ఉన్న లేయర్స్ లో చాలా ఉంటాయి. అది మొత్తం అంతా కలిసి 1/7 ఆఫ్ ది ట్రూత్. ఏంటి మనం చేసే పత్యాలు, అపత్యాలు, మనం మేలుకుండేటువంటి నిద్ర, మనం తినేవి, తాగేవి, మన సెక్స్ లైఫ్ లో మనం పందుల్లా, కుక్కల్లాగా బిహేవ్ చేసేవి, ఇవన్నీ కలిపి వీటితో వచ్చేటువంటి వ్యాధులు ఇవన్నీ కలిపి 1/7. ఆ పైన 6/7 ఉన్నాయి. మనకి సెంచరీ బిహేవియరు ఎవడు ఏం చేయలేడు. ఎర్త్ గ్లోబ్ మీద ఉన్నటువంటి మ్యాన్ కైండ్ మొత్తం సెంచరీ మొత్తానికి ఎల్సిఎం బిహేవియర్ ఒకటి ఉంటుంది. వీ కాంట్ బట్ బిహేవ్ లైక్ దట్, వీఆర్ హెల్ప్లెస్. అట్లాగే మనకి రేస్ బిహేవియర్ అని ఒకటి ఉంటుంది. వీడు ఏ రేస్ కి చెందినవాడు అంటే పొలిటికల్ గా కాదు, ఆంథ్రోపాలజికల్ గా. అంటే ఇప్పుడున్న ఆంథ్రోపాలజీ కాదు, పిచ్ సైన్స్, అది మళ్ళీ వస్తుంది 21st సెంచరీలో. ఆంథ్రోపాలజికల్ గా వీడు 7 టైప్స్ ఆఫ్ రేసెస్ ఉంటాయి ఎర్త్ మీద. పొడుగ్గా ఉండేవాళ్ళు, సన్నగా ఉండేవాళ్ళు, బోనీ సిస్టమ్ గా ఉండేవాళ్ళు, తర్వాత ట్రయాంగులర్ గా ఉండేవాళ్ళు, స్క్వేర్స్ గా ఉండేవాళ్ళు, పొట్టిగా ఉండేవాళ్ళు, పుచ్చకాయ బ్రాండ్ గా ఉన్నటువంటి వాళ్ళు, పెన్సిల్ బ్రాండ్ గా ఉన్నవాళ్ళు, ఇట్లా 7 రకాలు ఉంటారు. ఇవి సన్స్ రేస్ వల్ల ఏర్పడతాయి ఎర్త్ మీద. వీటిలలో ఏ రేస్ కి సంబంధించినటువంటి వాళ్ళగా పుట్టామో మనం, ఆ రేషియల్ బిహేవియర్ ఒకటి ఉంటుంది. వీ కాంట్ అవాయిడ్ ఇట్. అది కాక నేషన్, ఏ నేషన్ లో మనం పుట్టామో అక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్, పొలిటికల్ నేషన్ కాదు, జియోలాజికల్ నేషన్, దానికి సంబంధించిన బిహేవియర్ అని ఒకటి ఉంటుంది. వీ కాంట్ బట్ బిహేవ్ లైక్ దట్. ఇండియా, చైనా, టిబెట్, జపాను, బర్మా, ఈ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం ఒక సర్కిల్ మనం తీసి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాడు, ఇక్కడ పుట్టి పెరిగిన వాడు వీళ్ళలాగే బిహేవ్ చేస్తాడు కానీ వైట్ మ్యాన్ లాగా ఎంత ఏపింగ్ చేసినా బిహేవ్ చేయలేడు రెస్పాన్సెస్ లో. అమెరికాలో ఉన్నటువంటి వాడు ఇక్కడ ఉన్న వాళ్ళలాగా చచ్చినా బిహేవ్ చేయలేడు. కకేషియన్ రేసెస్ ఏరియా ఉంది, అంటే రష్యా మొదలైనటువంటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళలాగా అక్కడ వాళ్ళలాగా చచ్చిన ఎవడి బిహేవియర్ వాడిది. ఇలాంటివన్నీ 6/7 ఉంటే ఈ 1/7 మనం ఎరుగున్నటువంటి హెల్త్, వీళ్ళ హెల్త్, ఫుడ్ మొదలైనటువంటివన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా చూసుకోవాలి. ఈ సైన్సెస్ వ్యాప్తిలోకి వస్తున్నాయి. మిగతా దేశాల్లో కొంత వచ్చినాయి. మన దేశం నూతిలో ఉన్న కప్పల్ లాంటి వాళ్ళం కనుక మెల్లిగా వస్తాయి. అంటే మిగతా వాళ్ళు నేర్చుకుని మనకి చేస్తే కానీ మనం నేర్చుకునేంత ధైర్యం లేని దేశం కనుక ఇంకో 10-30 సంవత్సరాల్లో ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఈ టర్నింగ్ పాయింట్ వచ్చిన తర్వాత
ఈ జర్క్ వస్తుంది కొందరికి, పార్కిన్సోనిజం. అంటే ఆ లైఫ్కి పార్కిన్సోనిజం క్యూర్ కాదు, జర్క్స్ క్యూర్ కావు. కనుక క్యూరబిలిటీ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ఎ డిసీజ్ అనే ఫ్యాక్టర్ ఉందే, మనం ఎరుగున్నటువంటి ఫ్యాక్టర్స్ మీద మాత్రమే కాకుండా దాని వెనక బియాండ్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది దగ్గర పెట్టుకుని షివరింగ్ అంటే ఏమిటి అనేది మైండ్లో పెట్టుకుంటే, మెర్కాల్ షివరింగ్, యాసిడ్ ఫాస్ షివరింగ్, అలాగే యాసిడ్ మ్యూరియాటిక్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ పొటెంటైజర్, దాని షివరింగ్ అది కూడా అంతే. జర్క్స్ తో షివరింగ్ వస్తుంది మెడ ఇట్లా, లేదా పడుకుని నిద్రపోతూ ఉంటే ఇట్లా వస్తాయి. దట్టు క్రానిక్ డిసీజుల్లో ఇప్పుడు రావచ్చు ఇందాక చెప్పిన కారణాలతో. అంటే కెలామిటీస్ అవి వచ్చిన తర్వాత దెబ్బతిని తట్టుకున్నటువంటి నర్వస్ సిస్టమ్ అలాంటి దెబ్బతిన్నాక రావచ్చు, లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. లేదా ఇందాక చెప్పినటువంటి టైఫాయిడ్స్ కానీ, జైమోటిక్ ఫీవర్స్ కానీ, లో టైప్ ఆఫ్ ఫీవర్స్ కానీ, సెరిబ్రల్ ఫీవర్స్ కానీ అని చెప్పాను చూడండి, వాటిలలో కూడా రావచ్చు. టైఫాయిడ్స్ లో వాటిలో వచ్చినట్లయితే పై చెప్పిన కాజెస్ ఉండక్కర్లేదు, దీని తాలూకు షివరింగ్స్ అయినా సరే, 3 రకాలైన షివరింగ్స్. ఇంకా అదర్ సిమ్టమ్స్ చూసుకుంటే టైఫాయిడ్స్ లో మెర్క్యూరీ వేయాలా షివరింగ్ కి, యాసిడ్ ఫాస్ వేయాలా, యాసిడ్ మ్యూర్ వేయాలా చూసుకోవాలి, మిగతా చూసుకోవాలి. మెర్క్యూరీ వేయాలంటే వీడి దగ్గర మెర్క్యూరీ వాసన, చెమటలు, నాలికంతా లంపులాగా ఉండటం, నోటెంబడి సెలైవేషన్ నిన్న మనం చెప్పుకున్నామని ఉండదు ఏమండి. ఇది విన్న మీదట అవన్నీ పనికొస్తాయి కానీ వాటితో మెర్క్యూరీని గేజ్ చేయలేము. ఇది యాసిడ్ ఫాస్ కావాలంటే వాడికి గత 20 సంవత్సరాల్లో మైండ్ డల్ అయి క్రమంగా మైండ్ పనిచేయటం మానేసి తర్వాత ఒంట్లో జర్క్స్ షివరింగ్స్ వచ్చినాయా? అంటే వాడికి కెలామిటీస్ వచ్చినాయనుకోండి, లేదా పెద్ద దెబ్బలు తగిలినాయి, ఆఫీసులో రివర్సన్స్ వచ్చినాయి, పొలిటికల్, రిలీజియస్ ఆర్ కమ్యూనల్, హీఈస్ షట్ డౌన్, తొక్కేశారు, వాడికి లైఫ్ లాంగ్ ప్రమోషన్ రాదు, దెబ్బతినేసింది. అలా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తట్టుకున్నాడు. లేదా వీడి ఆస్తి బంధువులు కొట్టేశారు, లెఫ్ట్ ఆన్ ది స్ట్రీట్, షాక్స్ తగిలినాయి. వస్తే మొట్టమొదటి ఒక్కోడికి జ్ఞాపక శక్తి తగ్గటం, లక్ష్యం లేకపోవటం, మనస్సు పట్టుబట్టకపోవటం, సంకల్ప శక్తి లేకపోవడం, మైండ్ ఎన్ఫీబుల్ అవుతుంది. అవి ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యేటప్పటికి ఈ షివరింగ్స్ షేకింగ్స్ అవి వస్తాయి ఒక్కోడికి. ఇంకోడికి మొట్టమొదట షాక్ ధనామని తగలటంతోనే ఇలా నర్వస్ సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది. రాయలేడు, మర్నాడు నుంచే చిన్నగా రాయలేడు, 4 లైన్లు రాసేటప్పటికి ఇక్కడ చేయి ఆగిపోతుంది, తెల్ల కాగితం మీద లైన్ రాస్తుంటే కిందికి వెళ్ళిపోతుంది లేదా పైకి వెళ్ళిపోతుంది. వాడి హ్యాండ్ రైటింగ్ కి అంతకు ముందు హ్యాండ్ రైటింగ్ కి ఈ ఏడాదిలో సంబంధం లేదు, ఇలా వచ్చేస్తుంది. వచ్చి క్రమంగా తిరగవు, ఇలా గట్టిగా తిప్పితే వణుకుతుంది. కొంచెం అరమైలు నడుద్దామంటే కాళ్ళు గడగడగడ వణుకుతాయి. ఒక 1/2 పేజీ రాద్దామంటే 4 లైన్లు రాసేటప్పటికి వణుకుతుంది. కనుక మొట్టమొదటి బాడీ ఎఫెక్ట్ అయింది. 1-2 ఏళ్ళు అయ్యేటప్పుడు ఫిజికల్ గా వచ్చేసి కానీ మైండ్ చాలా అలర్ట్ గా ఉంటుంది. అక్కడి నుంచి నెక్స్ట్ వీడికి వచ్చిన చేంజెస్ వస్తాయి. 2 రకాలు. అంటే బ్యాక్గ్రౌండ్ లో సోరా లేకపోతే షాక్స్ తగిలినా ఈ లక్షణాలు రావు. అన్లెస్ హీ హ్యాస్ ఎ కంజెనిటల్ డిసీజ్, నో షాక్ గివ్స్ ఏ డిసీజ్ టు ఏ పర్సన్. చూసారా? ఇలా కనుక ఆర్డర్ లో వచ్చి ఉన్నట్లయితే వాడి హిస్టరీలో వాడికి యాసిడ్ ఫాస్ తప్ప యాసిడ్ మ్యూర్ వస్తే దమ్మిడి పనిచేయదు. చేసుకోవాలి. యాసిడ్ ఫాస్ లో ఏమొస్తాయి? పోస్ట్ లో
వీడి ఫ్రెండ్ వీడికి అందదేమో అనుకుని రిజిస్టర్డ్ లెటర్ రాశాడు. ఎందుకంటే ఇదేదన్నా ఆఫీస్ వాళ్ళు తనకి ఇప్పించిన కోర్టు నోటీస్ ఏమో. ఎందుకంటే ఇంతవరకు తనకు 5 or 6 స్ట్రోక్స్ కొట్టారు, అన్యాయాలు జరిగినాయి, దెబ్బతీశారు. లెటర్ వచ్చేటప్పటికి కోర్టు నుంచి వచ్చిందేమో అనిపిస్తుంది. టెలిగ్రామ్ వచ్చేటప్పటికి షిప్ మునిగిపోయిందేమో. ఏది ఇన్సూర్ చేయకుండా షిప్పింగ్ ఎత్తించినటువంటి ఒక ఇండియన్ కి షిప్ మునిగిపోయిందేమో, చాలా చల్లబడిపోయినట్టు. అంటే అప్రహెన్సివ్ మైండ్ వస్తుంది. యాసిడ్ ఫాస్ఫారిక్ కన్ఫర్మేషన్ టెస్ట్ అనమాట. ఉత్తరం వస్తే చేయవణుకుతుంది, టెలిగ్రామ్ వస్తే చేయవణుకుతుంది. కింద ఎవరన్నా ఒరే ఒరే అని పిలిస్తే ఎవడో అనేట్టు తొంగి చూస్తాడు. తన్నేమో ఏం చేత తన భార్య తన ఆఫీస్కి రాబోయే ముందు ఊళ్ళోకి వెళ్ళి పర్చేస్ చేసుకొస్తానని చెప్పింది. అక్కడికి ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో, తన కోసం ఫ్రెండ్ రోడ్డు మీద అరుస్తున్నాడేమో అని ధన్మని ఇక్కడ తగులుతుంది. వాడు ఒరే అని అరిస్తే దిస్ ఈజ్ యాసిడ్ ఫాల్. ఫైర్ సర్వీస్ కార్ గణగణగణ చప్పుడవుతూ ఉంటే తన ఇల్లు తగలబడుతూ ఉన్నది అనిపిస్తుంది వెంటనే. దిస్ ఈజ్ కాల్డ్ అప్రహెన్సివ్. యాసిడ్ మ్యూర్ వాడికి శరీరం పాపం కదలలేదు, మైండ్ బాగా. ఒక్కొక్కప్పుడు లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోతారు. మైండ్ బాగానే ఉండి ఎఫెక్ట్ అవ్వకుండా శరీరం ఎఫెక్ట్ అయ్యి. అంటే సమ్ పార్కిన్సోనిజం ఫెలోస్ విల్ లివ్ విత్ ది సేమ్ ఇంటెలిజెన్స్ అండ్ జీనియస్ దో ది బాడీ ఈజ్ డిజేబుల్డ్. ఇందాక మనం చెప్పిన సెరిబ్రల్ ఫీవర్స్, టైఫాయిడ్, జైమోటిక్ ఫీవర్స్, వాటిల్లో కూడా ఇవి వాడదలుచుకున్నప్పుడు ఇవి చూసుకుని వాడాలి. అంటే పేషెంట్ కి గత 4-5 రోజుల హిస్టరీలో, ఇక్కడ గత 10-20 సంవత్సరాల హిస్టరీ ఇప్పుడు మనం చెప్పుకుంది. దాన్నే చుక్కానిలో 4-5 రోజుల హిస్టరీలో, వారం రోజులు, 10 రోజుల హిస్టరీలో చూడాలి. చూసి ముందు మంచం నుంచి కదలలేకుండా మజిల్స్ అన్ని నరుజోను ప్యారలైజ్ అయినట్లుగా అయినాయా, లేవలేకపోయినాడా, మనిషిని చేతి మీద ఎత్తటం వచ్చి మైండ్ బాగానే ఉండి తర్వాత 2 రోజులు మైండ్ డల్ అయిందా, ఇది వేయాలి. అంటే ఫిజికల్ బాడీ ఫస్ట్ డెబిలిటీ వచ్చి తర్వాత మైండ్కి క్రీప్ ఆన్ అయింది. లేదా టైఫాయిడ్ లో అలా పడుకుని ఉంటాడు, ఏం కావాలని అడగడం తెలియదు. 6 గంటలు 7 గంటలైనా అట్లా పడుకుని నిద్రవుతూ ఉంటాడు. నిద్ర కాదది, మైండ్ డల్ అయింది. వాడిని లేపి లేవ తీసుకొచ్చి ఒరే లే కాదు కానీ అంటే కూర్చోబెడితే కూర్చుంటాడు, గ్లాస్ చేతికిస్తే పట్టుకుంటాడు. లెటర్ని కెడదాంపా నడిచి వస్తాడు. అంటే ఏమైంది, మైండ్ ముందు ఎఫెక్ట్ అయింది, ఎన్ఫ్యూబుల్మెంట్ వచ్చింది. తర్వాత 48 hours లో బాడీ డల్ అయింది. వాడికి యాసిడ్ ఫాస్ఫేట్. ఇట్లా లైఫ్ సేవింగ్ డ్రగ్స్, డేంజరస్ ఫీవర్స్ లో ఇవి. యాసిడ్ మూర్లో కన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. నాలిక పాడైపోతుంది, టైఫాయిడ్ మొదలైనటువంటి సెరిబ్రల్ ఫీవర్స్ మొదలైన వాటిలో. టంగ్ ఇన్ఫెక్షన్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. నాలుక సన్నగా అయిపోతుంది, చెక్కల్లే అయిపోతుంది, మణగదు, కదలదు, నోట్లో అలా కొయ్య నాలుకలాగా ఉండిపోతుంది. యాజ్ ఇఫ్ మేడ్ ఆఫ్ వుడ్ అన్నాడు, యాజ్ ఇఫ్ మేడ్ ఆఫ్ లెడ్. ఇది యాసిడ్ మ్యూర్లో. డ్వెండలింగ్ అండ్ అట్రఫీ ఆఫ్ ది ట్రంగ్ అంటే నాలుక ముడతలుగా ఎండిపోయిన సగ్గుబియ్యపు వడియములాగా ఇట్లా మెలికలు తిరుగుతుంది టైఫాయిడ్స్ లో. తిరిగి డ్రైగా గట్టిగా అట్లా కొయ్య ముక్కలాగా ఉండిపోతుంది. సెలైవేషన్ అట్లా వచ్చేస్తూ ఉంటుంది. నాలుగు కదిలించలేడు, మాట్లాడిస్తే సమాధానం చెప్పడు. బికాజ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ట్రబుల్ ఫర్ హిమ్. ఏదైనా మాట్లాడటం అంటే ఆ టెండెన్సీ అది ఉన్నట్లయితే కన్ఫర్మేషన్ ఆఫ్ యాసిడ్ మ్యూర్ ఇట్లా చూసుకోవాలి. షివరింగ్స్ ఇవి ఎగారికస్ మొదలైనటువంటి వాటిలలో, వీటితో పాటు షివరింగ్స్ లో ఎగారికస్ కూడా గుర్తుంచుకోవాలి. ఎగారికస్ కి షివరింగ్స్ సామాన్యంగా ఇట్లా స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడేదో నొప్పి ఉన్నట్లు ఫిజికల్ గా ఒక్కప్పుడు ఉండొచ్చు, లేకపోతే మెంటల్ గానే ఉంటుంది. దాన్ని వీడు స్ట్రెచ్ చేసుకుంటున్నట్లుగా స్టార్ట్ చేస్తాడు. లేదా ఇలాగా లేకపోతే కాలు బొటన వేలు నొప్పిగా ఉంది, రెండవ కాలు దాని మీద పెట్టి నొక్కి ఈ కాలు లాగుతూ ఉంటాడు.
లేదా పన్ను పెట్టి ఇలా నొక్కి మీతో మాట్లాడుతూ ఉంటాడు, పన్ను కొరుకుతూ ఉంటాడు, టక ఇలా స్టార్ట్ అవుతాయి. ఇది క్రానిక్ కండిషన్ లో. దీనికి కూడా షాక్సే కారణం అవ్వచ్చు, లేకపోతే అండర్ అన్క్లీన్ కండిషన్స్ వీడు ఉండడం వల్ల లోపల ఉన్న లేటెంట్ సోరా పైకి రావటం కారణం కావచ్చు. ముఖ్యంగా సెరిబ్రో స్పైనల్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయిన తర్వాత వీడికి చేతులు, కాళ్ళు వీటి మీద ఎఫెక్ట్ అవుతుంది, ఏళ్ల మీద మేనరిజమ్స్ డెవలప్ అవుతాయి. మీతో మాట్లాడుతుంటే ఇలా అంటూ ఉంటాడు, లేదా